వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. మొన్నటి వరకు పింఛన్ల గురించో, 1వ తేదీని ఎన్ని పంచాం, ఎవరికి ఎంత ఇచ్చాం, వాలంటీర్లతో పంచిచ్చామా లేదంటే సచివాలయ ఉద్యోగులతో పంచామా, ఇదే. కానీ ఈ వారం మొత్తం అంతా కూడా కంప్లీట్గా తిరుమల లడ్డు వివాదం గురించి, అలాగే కల్తీ నెయ్యి గురించి, సనాతన ధర్మం గురించి. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో మొత్తం అపవిత్రం చేసేశారు, తిరుమలని అపచారం చేసేశారు అనేది. కల్తీ నెయ్యి దగ్గర మొదలైంది, సనాతన ధర్మం వరకు వెళ్ళింది. కల్తీ నెయ్యి దగ్గర మొదలైన విషయం సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సుప్రీంకోర్టు కొన్ని ప్రశ్నలను సంధించింది. దానికి సంబంధించి తాజాగా ఒక కొత్త బృందాన్ని ఏర్పాటు చేసింది, ఒక స్వతంత్ర వ్యవస్థను ఏర్పాటు చేసింది. 5 సభ్యులతో కూడిన ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తూ ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి, అటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ, రాష్ట్ర దర్యాప్తు సంస్థ ఇద్దరినీ కూడా అందులో ఇన్వాల్వ్ చేసింది. మొత్తం ఇదే అంశం మీద ఈ వారం అంతా రాజకీయం నడిచింది. మరోవైపు విద్యుత్ ఛార్జీలు పెరగబోతున్నాయనే ఒక సంకేతం. దీని ముందు అది కాస్తంత మరుగున పడినా ప్రజలు మోయలేని భారం మోపేందుకు సిద్ధమవుతుందా రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇక్కడ కీలకమైన అంశం. ఇక తెలంగాణలో కొండా సురేఖ చేసిన హడావుడి కానీ సినీ ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా కుదిపేసిందని చెప్పాలి ఆవిడ వ్యాఖ్యలు. వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం వాళ్ళకి వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయిలో. సార్, ముందుగా గాడ్ పేరుతో గేమ్స్ నెయ్యి దగ్గర మొదలైంది, సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. నెయ్యి దగ్గర మొదలైంది, మొత్తం సనాతన ధర్మం మంట కలిపేశారు అంటే ఇది 2 ట్రాకుల కింద వెళ్ళిందని అనుకోవచ్చా? సనాతన ధర్మం పేరుతో జనసేన అధినేత లేదంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్నది ఒకటి, అలాగే సుప్రీంకోర్టు వరకు వెళ్ళిన అంశం. దాని మీద తాజాగా కొత్త సిట్ అనాలేమో దీన్ని, కొత్త స్వతంత్ర దర్యాప్తు సంస్థ, ఒక బృందం ఏర్పాటు చేయడం. ఏదైనా సరే భగవంతుడు ఒక అవకాశం ఇస్తే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనం సద్వినియోగం చేసుకోకపోతే వెంటనే భగవంతుడు దానికి సంబంధించినటువంటి సమాధానం కూడా అదే ఘాటుగా పడిపోతుంది. తిరుమలకి సంబంధించినటువంటి దాంట్లో నీకు ఒక లోపం కనిపించింది, దాన్ని మార్చడం కోసం నీకు ఒక అవకాశం ఇచ్చాడు భగవంతుడు. ఏంటది? శాశ్వత పరిష్కారం. అక్కడ నీ దృష్టికి తీసుకురాబడినటువంటి సమస్య ఏంటి? కల్తీ అవుతున్నది నెయ్యి. అది కల్తీ అన్నటువంటి దాని బేసిస్ మీద ఎందుకు అవుతుంది అంటే, తక్కువ రేటుకు మనం కొంటున్నాం కాబట్టి. ఎక్కువ రేటుకు కొందాము అంటే రేట్ ఎక్కువ అవుతుంది. అదే సమయంలో తక్కువ రేటు కంటే మనకి నాణ్యతా ప్రమాణం తేడా ఉంది. ఇక్కడ నువ్వేం డెసిషన్ తీసుకోవాలి? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో, లేదా ఒక ప్రభుత్వ స్థాయిలో, లేదా ఒక టీటీడీ స్థాయిలో. ఒకటి, మనమే ఎక్కువ రేటుకు కొంటాం, అప్పుడు లడ్డు 150 రూపాయలు 200 రూపాయలకు అమ్మాలి. సింపుల్ లాజిక్, అంతే కదా? లేదు, రెండవ కాన్సెప్ట్ ఏం చెయ్యాలి? అట్లా కాదు అనుకున్నప్పుడు మనమే ఆ నెయ్యిని ఎందుకు ఉత్పత్తి చేయకూడదు? అలా ఉత్పత్తి చేయాలంటే మన సనాతన ధర్మం చెప్పబడిందే జీవరాశుల ఎదుగుదల. జీవరాశులు మన జీవితంలో భాగం. సనాతన ధర్మంలో వ్యవసాయం మన జీవితంలో భాగం, చెట్లు పెంచడం మన జీవితంలో భాగం. తిరుమల తిరుపతి దేవస్థానం అనుకున్న భూములే, లేదా దేవాదాయ భూములని తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకుని ఒక అగ్రి కమిటీ పెట్టేయండి. దాని ద్వారా రాష్ట్రంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్లో ఉన్న ప్రతి లేడీని అడగండి, బియ్యం ఓ 15 రోజులు అయ్యేటప్పటికి పురుగు పడుతుందా లేదా? పురుగు పడుతుంది కదా, 15 నెల రోజుల. కొన్నిటికైతే వారంకే పురుగు పడుతుంది. కొన్ని మొన్న 70 రూపాయలు 80 రూపాయలు పెట్టి బియ్యం తీసుకుంటే వారం రోజులకి పురుగు పడుతుంది. కాబట్టి మళ్ళీ ఇంకొకటి, లేదా దాంట్లో ఏముందో వేయాలి, కెమికల్ వేస్తే అది కనుక టెస్ట్ చేస్తే కెమికల్, అంతే కదా? పురుగు పట్టకుండా ఉంటుందా బియ్యం అనేది? ఏ బియ్యానికైనా సరే ఇళ్లల్లో నిల్వ ఉంచుకున్నా కూడా అంతే ఉంటుంది కదా. ఇప్పుడు అది కనుక అక్కడ పెడితే ఏమంటాం? పురుగు పట్టిందంట. దీనికి ఏంటి సొల్యూషన్? ఎప్పటికప్పుడు సమీకరించుకోవాలి. అలాగే కూరగాయలు లేదా నెయ్యి, ఇవన్నీ కూడా మన సెల్ఫ్గా ఎందుకు తయారు చేసుకోలేదు? ఇన్నేళ్లలో 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం. మనంగా ఇప్పుడు దానివల్ల ఆలయం వ్యవస్థ అంటే కోట్లాది మందికి ఉపాధి కల్పించే వ్యవస్థ అది. ఇప్పుడు ఒక కాశీ ఆలయం దగ్గర ఆ ఊరు బతుకుతోంది, ఒక తిరుమల ఆలయం మీద తిరుపతి అంతా బతుకుతోంది కదా. మరి అట్లాంటప్పుడు ఇంకా బ్రతికే అవకాశం వస్తుంది కదా. దేవుడి మీదనే బతుకుతున్నారు అక్కడ, ఆ అవకాశం ఇంకా కొన్ని వేల మందికి విస్తరించే అవకాశం కదా. ఇప్పుడు 1,00,000 ఆవులు, ఆయన ఎవడో మన పాపం చక్కగా చెప్పాడు రామచంద్ర యాదవ్ గారు, ఏదో పార్టీ ఉంది కదా అది, బిఎస్వై బిఎస్, ఆయన చక్కగా చెప్పుకొచ్చాడు. ఏమని? 1,00,000 ఆవులు నేను సేకరించేస్తాను, 10,000 ఆవులు నేనే ఇస్తాను, తీసుకోండి అని చెప్తున్నాను. ఓ 1,00,000 ఆవులు నువ్వు పెట్టు, చక్కగా పెంచు,
వాటి నుంచి తీసిన పాలను రోజు నువ్వే ఒక డైరీ ఏర్పాటు చేయి. అవును. పాలు నువ్వే అమ్ము. తిరుమలలో పాలు అమ్ముతానంటే వద్దంటారా? చాలా మంది ఉపాధి కూడా కలుగుతుంది, ఉపాధి దొరుకుద్ది, డైరీతో ఉపాధి వస్తుంది. ఆవుల్ని పెంచినందుకు గోపాలకులు, యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే కాదు, రకరకాలైన వాళ్ళందరూ అక్కడ బ్రతకగలుగుతారు, గిరిజనులు బ్రతుకుతారు, స్వచ్ఛమైన నెయ్యి వస్తుంది. ఇది దాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే దేవుడిచ్చిన అవకాశాన్ని. అది కల్తీ భవిష్యత్తులో జరగకుండా చూడటం, సింపుల్. నాసిరకమైనటువంటి పదార్థము లేకుండా, కల్తీ లేకుండా చూడటం. లేదు కుట్ర చేశారు, తేల్చేవతలు పడి. కుట్ర అంటే ఇన్ని రోజులు ఆగకూడదు, రాజకీయంగా వాడకూడదు. 3 నెలల తర్వాత తీయడంతోనే నువ్వు కుట్ర కాదు అది. అందులో కుట్ర ఉంది. ఏంటిది? రాజకీయ కుట్ర మాత్రమే మిగులుతోంది. జూలైలో వచ్చిన నివేదిక మీద ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటే కుట్రని ఛేదించినటువంటి హీరో. 3 నెలలు దాటిన తర్వాత రాజకీయంగా స్టేట్మెంట్ ఇవ్వడం అంటే ఆ కుట్ర నువ్వు అంగీకరించినటువంటి. పోనీ కనీసం ఆ ధర్మాన్ని కాపాడే ఉద్దేశం ఉంటే ఏం చేయాలి? అక్కడ పెంచడం, ఆవులకు సంబంధించిన ఇట్లాంటి నిర్ణయం తీసుకోవాలి. కానీ అదేమీ లేకుండా కేవలం దేవుణ్ణి, తిరుమలని, లడ్డూని రాజకీయానికే వాడుకోవటం అనేటటువంటి కాన్సెప్ట్కి చాచి చెంపదెబ్బ కొట్టినటువంటి తీర్పు ఇది. ఎందుకు? సిట్టేసావు. కొని మనం విజన్ కదా, మన విజన్తో సిట్టేసినప్పుడు ఏముండాలా? అందులో ఆహార విభాగం ఉండాలి, ఉన్నారా? లేదు. అందులో ప్రొక్యూర్మెంట్, మార్కెటింగ్ విభాగం ఉండాలి కదా, ఉన్నారా? లేదు. దాంతోపాటుగా ఈ నాణ్యతా ప్రమాణాలను చూసేటటువంటి తూనికలు, కొలతల విభాగం ఇట్లాంటి వాళ్ళు ఉండాలి కదా, ఉన్నారా? డైరీ విభాగం వాళ్ళు ఉన్నారా? సైంటిస్ట్ ఎవరన్నా ఉన్నారా? ఎందుకని? ఆ కల్తీలకు సంబంధించి స్పష్టంగా చెప్పగలిగినటువంటి వాళ్ళు నిపుణులు. ఈ ఏది ఆహారం మీదన నిపుణులు, అట్లాంటి వాళ్ళందరినీ కనుక పెట్టి చేస్తుంటే శాశ్వత పరిష్కార దిశగా చంద్రబాబు గారు అడుగులేసినట్టు, రాష్ట్ర ప్రభుత్వం అడుగులేసినట్టు. కానీ అదేం లేకుండా 4 పోలీస్ ఆఫీసర్లతో ఒక సిట్టు, అది కూడా రిటైర్ అయిపోయేటటువంటి మార్కెటింగ్ ప్రొక్యూర్మెంట్ అతనితో ఒక కంప్లైంట్ ఇప్పించి పోలీస్ స్టేషన్లో 3 నెలల తర్వాత, 3 నెలల క్రితం పట్టుకున్నటువంటి ట్యాంకర్కి సంబంధించిన దాంట్లో 3 నెలల తర్వాత కంప్లైంట్. అది కూడా ఇదంతా హడావిడి అయ్యాక, అంటే జనాలకి ఒక చేస్తున్నాం అనేటటువంటి దాన్ని క్రియేట్ చేయడం. ఆ పోలీసులు ఏం చేస్తారు? దాంట్లో ఆ రిపోర్టుల దగ్గర పట్టుకోదు. ఇప్పుడు పోలీసులు ఫర్ ఎగ్జాంపుల్ పట్టుకోవాలి, మర్డర్ జరిగిన 3 నెలల తర్వాత అంతా తగలబెట్టిన తర్వాత ఏం దర్యాప్తు చేయాలి వాళ్ళు? ఇప్పుడు ఏం దర్యాప్తు చేస్తారు ఒక మర్డర్ కేసులో? అట్లాగే ఇక్కడ 3 నెలల క్రితం వచ్చిన ట్యాంకర్ వెళ్ళిపోయింది, వెనక్కి తిప్పి పంపించేసాం, వాళ్ళని బ్యాన్ అన్నాం. అట్లాగే ఆ శాంపుల్ ఉందన్నాం, ఆ శాంపుల్ నీ దగ్గర ఏమైనా పెట్టుకున్నావా? లేనప్పుడు నువ్వు ఏం చేస్తాడు దర్యాప్తు? ఆ నివేదికను ఆధారంగా చేయాలి. దాంట్లోనే రాసుంది, ఆ నివేదికలోనే ఇది చెల్లుబాటు కాదు, చట్టపరంగా పనికిరాదు, న్యాయపరంగా పనికిరాదు, ఇది మా అబ్జర్వేషన్ మాత్రమే. ఇంకోటి మెయిన్ శాంపిల్ తీయలేదు, మా దగ్గరికి తెచ్చింది వాడాం. ఇంకా అసలు కేసు ఏం నిలుస్తుంది అక్కడ? అంతేగా, సింపుల్ లాజిక్. అక్కడ అది బొచ్చుకుని కోర్టుకు వెళ్తే కథం. అక్కడ మనం ఒక గేమ్ నడబోయి దాన్ని మళ్ళీ కవర్ చేయడానికి మళ్ళీ అధికార ప్రతినిధులు వచ్చి లేదు అక్కడ ట్యాంకర్ లేట్ అయింది, లేకపోతే ఇంత చీప్గా ఎవడన్నా కొంటాడు. ఎవడు కొనమన్నాడు? ఇప్పుడు అంతకంటే ఎక్కువ కొని ఉంటే నువ్వు 1000 రూపాయలకు నువ్వెందుకు కొంటలే? ఇప్పుడు 1800 రూపాయలకి వాళ్ళకి కూడా కైంకర్యాలకు సంబంధించినటువంటి నెయ్యిని రాజస్థాన్కి సంబంధించినటువంటి ఆశ్రమం నుంచి కొంటున్నారు. మరి అక్కడ దానికి కొంటున్నప్పుడు 1800, దీనికి కూడా 1800 పెట్టి కొనొచ్చుగా. నువ్వు ఎందుకు కొంటలా? దీనికి వాళ్ళు 450కి ఎందుకు కొంటున్నావు? లేదు హెరిటేజ్ వాళ్ళు 550కి ఎందుకు అమ్ముతున్నారు? లేదా ఇంకొకళ్ళు 600 రూపాయలకి ఎందుకు అమ్ముతున్నారు? ఇవాళ మిగతా గుళ్ళల్లో 1000 రూపాయలు పెట్టి కొంటున్నావు నువ్వు. అంటే తక్కువ కొంటే నాణ్యత రహితమని నువ్వెట్ట చెప్తావు? తిరుమలకు సంబంధించి తక్కువకి ఇవ్వచ్చు వెంకటేశ్వర స్వామి కోసం అని చెప్పేసి, లేదు వాళ్ళ దగ్గర లేదు, నువ్వు ఎందుకు వెరిఫై చేయవు? అది ఇది ఒక సిస్టంలో ప్రాసెస్లో నడవాల్సిందని మొత్తం రాజకీయం వైపుకి తీసుకెళ్ళిపోయారు. దాదాపు ఒక 4 రోజులుగా, అదే నెలకు పూర్తి కాదేమో, ఒక 20-25 రోజులుగా ఇది నడుస్తోంది లడ్డూ వ్యవహారం. సడన్గా ఇప్పుడు తెర మీదకి తీసుకురావడం, దీన్ని ఎంత హడావుడి చేయడం. కానీ ఇప్పుడు చూస్తుంటే టీడీపీ కాస్తంత సైలెంట్ అయ్యింది అన్నట్టు, అంటే సుప్రీంకి వెళ్ళిన తర్వాత కాస్తంత సైలెంట్ అయ్యింది అన్నట్టుగా కనిపిస్తోంది. ఏదైనా ఒక రాజకీయం ఒక ఎత్తుగడ వేయడంలో ఫెయిల్ అయ్యిందా తెలుగుదేశం పార్టీ అంశాన్ని? ఇంతకు మించి లాగితే ఇంకా డేంజర్ అని అనుకుంటుందా? నాకు అనిపించిన ఓవరాల్గా, అంటే నా పర్సెప్షన్ అంతవరకే. ఇది మనమేం జ్యోతిష్యులం కాదు, అధికారిక ధృవీకరణ. నా ఆలోచన ఏంటంటే, ముందో నివేదిక వచ్చింది, అందులో కల్తీ ఉందన్నటువంటి విషయం గుజరాత్ నుంచి వచ్చింది. అది ఈవో గారు సొంత అనుమానంతో చేయించినటువంటి సర్వే.
ఈవోకి వెంటనే సీఎంతో యాక్సెస్ ఉండదు కదా. ఈవో నిజంగా తనంతట తన డెసిషన్ తీసుకుంటే అప్పుడే వెంటనే దాని మీద కేసు పెట్టచ్చు. కానీ ఈవో మొన్న క్లారిటీ ఇచ్చిన దాంట్లో అయితే ఆయన డెసిషన్ తీసుకున్నట్టు అనిపించలేదు. ఆయన చాలా క్లియర్గా చెప్పారు, నన్ను అపాయింట్ చేసినప్పుడు చంద్రబాబు గారు పిలిచి చాలా ఫిర్యాదులు వస్తున్నాయి, అక్కడ అవినీతి జరుగుతుంది, అక్రమాలు జరుగుతున్నాయి, కల్తీ జరుగుతుంది, దీని మీద మీరు దృష్టి పెట్టండి అని నియమించారు. అప్పుడు ఆయనకు వచ్చిన ఫిర్యాదులు నాకు చెప్పడం వల్ల నేను ల్యాబ్కు పంపించాను, టెస్ట్కి పంపించాను, తర్వాత అందులో కల్తీ జరిగిందని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఫస్ట్ కల్తీ ఏది? నెయ్యిలో. అదే నెయ్యిలో ఏం కల్తీ జరిగింది అది కదా ఆయన ముందు చెప్పింది. ఏంటది? వనస్పతి. ఆయన చెప్పింది వనస్పతి, జంతువు యానిమల్ ఫ్యాట్. చంద్రబాబు నాయుడు అంటే అప్పటిదాకా ఈవో దాచాడా? ఈవోకి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకునే పవర్ ఉందిగా. అట్లా కలిస్తే సీజ్ చేసి కేసు పెట్టి అరెస్ట్ చేయించే పవర్ ఉంది, ఎందుకు వాడలేదు? బేసిక్గా అంటే ల్యాబ్కు పంపించి రిపోర్ట్ తెప్పించింది ఈవో కదా అంటున్నారు. అదే అంటుంది, ఆ రిపోర్ట్ తెప్పించిన వెంటనే యాక్షన్ ఎవరు తీసుకోవాలి? సీఎం కాదే, టీటీడీ ఈవో సర్వసత్తాక అధికారాలు అంటే యాక్షన్ ఈయన తీసుకున్న సీఎం ఆదేశాలతో తీసుకుంటారా అని. అదే తీసుకున్నప్పుడు యాక్షన్ తీసుకోలేదు కదా అంటున్నా. తీసుకోకుండా రిపోర్ట్ కాపీ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి ఎందుకు పంపించినట్టు? ఆనంద్కి ఎవరు ఇచ్చారు రిపోర్టు? చంద్రబాబు నాయుడు ఇచ్చారా, ఈవో ఇచ్చారా? ఎన్డీడీబీ వాళ్ళు పంపించారా? లేదా పట్టాభికి ఎవరు ఇచ్చారు అది కాపీ? తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలోనే కాపీ ఎందుకు వచ్చింది? అది ప్రాక్టికల్గా అది ఏం జరిగి ఉండాలి? ప్రజలకి మంచి లడ్డూ లాంటి అవకాశం పెట్టారు కాబట్టి చివరిలో ఇక్కడ మిస్ అయింది, తొందరపడ్డారు. అది సిస్టమేటిక్గానే చేశారు కానీ అతి చేయడం వల్ల దెబ్బతింది. ఎట్లాగా? చంద్రబాబు గారు దాన్ని ఏం చేయాలా? తెలివైన వాళ్ళు అయితే 3 నెలల తర్వాత ఆయన మాట్లాడారు ఎన్డీఏ మీటింగ్లో. ఆయన ఇంత అవుతుందని ఎక్స్పెక్ట్ చేయాలి. వీళ్ళు అనుకుంది ఏంటంటే చంద్రబాబు గారు ఉపన్యాసం ఇస్తారు, ఆ తర్వాత సోషల్ మీడియాలో ఇది పోస్ట్ పెట్టడం, ఆ తర్వాత జగన్ ఇట్టంటోడని రాజకీయంగా తిట్టేయడం, హిందుత్వవాదులందరూ జగన్ని వ్యతిరేకించాలి, ఇంతవరకే ఊహించారు వాళ్ళు. అంటే ఏదైనా సరే నిప్పు పెట్టేటప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే ఆ నిప్పు ఎంతవరకు తగలబెట్టాలో ప్లాన్ చేసుకోవాలి. కానీ అడవికి నిప్పు పెట్టి ఆర్పేయగలను అనుకోవడం ప్రమాదం. అడవికి నిప్పు పెట్టాక ఈ 4 చెట్లే కాలుతాయిలే అనుకున్నారు వీళ్ళు. కానీ ఇది టోటల్గా ధర్మానికే సంబంధించినటువంటి ఛాలెంజ్ వస్తుందని ఊహించలేదు. దీంట్లో అనేక శక్తులు ఎంటర్ అవుతాయని ఊహించలేదు వీళ్ళు అనుకుంది ఏంటంటే జగన్ని ఆధ్యాత్మికంగా హిందూ వ్యతిరేక అనేదాన్ని బిల్డప్ చేయాలి, అతను క్రిస్టియన్ కాబట్టి హిందూ ధర్మాన్ని అవమానం చేస్తాడని చెప్పాలనుకున్నటువంటి ఉద్దేశంతో అది క్యాజువల్గా మాట్లాడేశారు. ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి, ఆ మరుసటి రోజు పేపర్లో ఇది ఎక్కడైనా హెడ్డింగ్లు వచ్చినాయా? కాదు. చంద్రబాబు గారు ఫస్ట్ ఆ రోజున ఉపన్యాసం ఇచ్చినప్పుడు రెండో రోజున హెడ్డింగ్లో ఎన్డీఏ పాలన గురించి దాని ఉపన్యాసం వచ్చింది కానీ ఇది వచ్చింది అసలు రాలా. నేనే ఆ వీడియోని హైలైట్ చేశా. ఇదేంటి తిరుమలకి సంబంధించినంత మేజర్ ఇష్యూ అంత క్యాజువల్గా జరిగింది ఏంటి అన్నట్టు. రెండో రోజు దీని మీద దర్యాప్తు జరపాలి కదా అన్నటువంటి పాయింట్ ఇది మాట్లాడుకోవచ్చు. ఆ టైంలో ఈ నివేదిక కాపీ ఆనం రిలీజ్ చేసింది. కరెక్ట్గా ఆ రోజున చంద్రబాబు గారి స్టేట్మెంట్ ఆ వెంటనే నేను ఒక వీడియో చేశా. మరుసటి రోజున దాని మీద యాక్షన్ ఏంటని నేను మాట్లాడుతూ ఒక వీడియో కూడా చేశాను. ఆ తర్వాత ఆనం రిలీజ్ చేశాక ఆ మరుసటి రోజున బ్యానర్ అయింది. మీరు గుర్తు తెచ్చుకోండి. అంటే రెండో రోజుకి ఆ ఇష్యూని అప్పటికి అంటే ఆయన మాట్లాడేశాక ఇక దాన్ని సమర్థించడానికి ఆనం అక్కడితో క్లోజ్ అనుకున్నారు. కానీ ఇది ఇక్కడే అంటే తెలుగుదేశానికి అడ్వాంటేజ్ అవుతుంది అనుకున్నారో ఏంటో తెలియదు. పవన్ కళ్యాణ్ దాన్ని క్యాచ్ చేసుకోవాలనుకున్నారు. ఆయన రంగంలోకి దిగిపోయారు. దిగిపోయేసి ఆయన కంప్లీట్గా దీన్ని డైవర్ట్ చేసుకొచ్చేసేసి సనాతన ధర్మం దగ్గరికి వెళ్ళిపోయారు. సనాతన ధర్మానికి లడ్డూకి సంబంధం ఏంటి? సనాతన ధర్మానికి ఇంతకుముందు జరిగినటువంటి వాటికి ఏంటి సంబంధం? ఆలయానికి సంబంధించినటువంటి ఇష్యూస్ ఇవన్నీ కూడా ధర్మభ్రష్టత్వం అనేటటువంటి కాన్సెప్ట్తోనే జగన్ ఓడగొట్టింది. అంతే కదా? అదొక్క టాపిక్ మీదనేనా పబ్లిక్ తీసుకుంది? లేదు కదా. హిందువుల్లో కోపంలో అదొక కారణం. ఈయన అక్కడ దాన్ని ఎటుకెటుకెటుకెటుకు తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయి అక్కడతో ఆగున్న బాగుండు. ఈయన మళ్ళీ క్యాచ్ చేసుకుంటున్నారని వాళ్ళు రంగంలోకి వచ్చారు. పట్టాభి వచ్చేసి మళ్ళీ వాళ్ళు లేదు దుండికలకి అట్టెళ్ళింది ఇట్టెళ్ళింది. వీళ్ళందరి ఏకైక లాజిక్ ఏంటంటే తక్కువ రేటుకి నెయ్యి కొన్నారు కాబట్టి నాశనం అది అన్నట్టు. మొన్న ఆయన చెప్పిన ముక్క అదే కదా, ఇంతకంటే ఎక్కువ రేటు నూనెలు కదా కలపాలంటే. చేప నూనె ఇంతకంటే నూనె రేటు ఎక్కువ.
అట్లాగే ఆవు కొవ్వు నూనె ఇంతకంటే రేట్ ఎక్కువ, సరే పంది కొవ్వు రేట్ తక్కువ అని చెప్పి మొన్న ఈ మధ్యన బొలిశెట్టి గారు లాంటి వాళ్ళు కొన్ని పంది తీసేద్దాం, ఈ రెండు అయితే రేట్ ఎక్కువే కదా, రేట్ ఎక్కువ రేట్ తక్కువ దానిలో ఎందుకు కలుపుతారు? అదేమంటే ఆ మాట అంటే నువ్వు సనాతన ధర్మానికి ద్రోహి అని చెప్పేసి బెదిరిస్తానంటే ఎట్టగా? రేట్ ఎక్కువ రేటు తక్కువ దాంట్లో కలపాలంటే కుట్ర అయి ఉండాలి. ఆ కుట్ర అయితే కనుక తీసుకెళ్ళి బొక్కలో అయ్యాలి. అది చేశారా? ఇంకోటి చేప నూనె ఎట్లాంటిది, స్మెల్ ఎట్లా వస్తుందో జనానికి తెలుసు. లడ్డూలో క్వాలిటీ తక్కువ ఉందన్నారు కానీ లడ్డూ నాసిరకంగా ఉందల్లా ఎవడు నెయ్యి సరైన సమపాళ్లలో పెట్టట్లేదని ఫీల్ అయ్యారు. కానీ లడ్డూ ఏదో కంపు కొడుతుందో ఇంకొక ముక్క అయితే కనుక 5 ఏళ్లలో ఎంత రచ్చ నడిచి ఉండేది. బేసిక్గా పబ్లిక్ అది కోట్లాది మంది వచ్చేది దాంట్లో, దాన్ని అంత చీఫ్గా ఆలోచిస్తాం మనం. అక్కడ తేడా వచ్చింది, అక్కడతో ఆగిన బాగుండును. ఇక దాన్ని సాగ తీసుకుంటూ చివరికి సనాతన ధర్మ డిక్లరేషన్ దాకా వచ్చారు. న్యాయస్థానం ఇన్వాల్వ్ అయితే న్యాయస్థానాన్ని బెదిరించేశారు. పురంధేశ్వరి పవన్ కళ్యాణ్ చేసిన పని ఏంటి? న్యాయస్థానాన్ని బెదిరించే కార్యక్రమం. పురంధేశ్వరి ఏమో జడ్జిలు ఏం మాట్లాడాలో ఈవిడ జడ్జిమెంట్ రాసిస్తుందట, పవన్ కళ్యాణ్ ఏమో జడ్జిలు ఎవరు ఈ మాట మాట్లాడడానికి అనేటువంటి స్టేజ్కి వచ్చేసారు. న్యాయస్థానాలు ఎవరు మాట్లాడడానికి అన్నట్టు సనాతన ధర్మానికి సంబంధించి న్యాయస్థానాలు అవమానం జరుగుతుంది. ఇవాళ నిజంగా దేవుడే ఆ జడ్జిల రూపంలో ధర్మాన్ని కాపాడుతున్నాడు అనుకోవాలి. ఎందుకంటే లడ్డు అపవిత్రమైతే వీళ్ళు చెబుతున్న లెక్క ఏంటి? ఊహాజనితం తప్ప. వీళ్ళు చెప్పే ఏకైక లెక్క ఏంటంటే ఏఆర్ డైరీ అనేటటువంటి వాళ్ళు దాంట్లో దొరికినటువంటిది. ఎస్, అది ఎప్పుడు వచ్చింది? వీళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక. నెయ్యి సప్లై బిగిన్ చేస్తే వీళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, లడ్డూలో కల్తీ జరిగిన వీళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకనే కలిసి ఉండాలి కదా. టెండర్ ఫిక్స్ చేసినటువంటిది అంటే కనుక ఇప్పుడు ఆ లెక్కనైతే కనుక మద్యానికి సంబంధించినటువంటి అన్నీ కూడా చంద్రబాబు టైంలో ఓకే అయినటువంటి సంస్థల నుంచినే కదా వైసీపీ వాళ్ళు కూడా కొనుక్కుంది మందు. మరి అక్కడేమో జగన్ తప్ప, జగన్ వచ్చాక ఉంటే ఇక్కడ జగనే తప్ప. అంటే టెండర్ పిలిచినోడు జగన్ కాబట్టి ఇక్కడ జగన్ది తప్పు. అదేమో చంద్రబాబు టైంలో టెండర్ పిలిచినా తర్వాత అమ్మినోడు జగన్ తప్పు. అలాగే ఉంది. అసలు ఎక్కడైనా సరే మా చేతిలో మీడియా ఉంది, మా చేతిలో సోషల్ మీడియా ఉంది, మా చేతిలో మౌత్ పబ్లిసిటీ ఉంది. మేము ఒక అబద్ధాన్ని నమ్ముతాం, అబద్ధాన్ని కొనాలా, కొనకపోతే కనుక నువ్వు ద్రోహివి. కానీ ఒక సిట్ వేసేసి, అంటే రాష్ట్రం ఒక సిట్ వేసేసి సిట్ ద్వారా ఒక రిపోర్ట్ తెప్పించేసి ఈ అంశాన్ని ఇంకెంతటితో క్లోజ్ చేసేయాలనుకుంటున్న టైంలో సుప్రీంకోర్టు వేసిన ప్రశ్నలు ఒక గొంతులో ఒక పచ్చలక్కాయ పడ్డట్టు అయిందా తెలుగుదేశం పార్టీకి? సిట్టుతో ఇక్కడతో క్లోజ్ చేయాలనుకోలా. జగన్ రాజకీయ సమాధికి సిట్ని ఒక పునాదిగా వేశారు ఆయన. అంటే సిట్లో అసలు ఏం కుట్ర జరిగింది, ఎలా జరిగింది, ఆ కుట్ర కారణం ఎవరు అనేది కనుక బయటకు వస్తే అది రాలేదు, ఆగిపోయింది కదా మధ్యలో. అసలు దాంట్లో రాశారా? సిట్కి ఏం రాశారు? ఇప్పుడు సిట్కి విధి విధానాలు రాయాలి కదా, ఏమన్నా రాశారా? ఏం రాయలేదే. ఆ కల్తీకి సంబంధించిన నెయ్యిని తేల్చమన్నారు అంతే. విధి విధానం అంటే ఎట్లా ఉండాలి? సిట్కి ఎన్నాళ్ళ నుంచి సప్లై అవుతుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఎంతకాలం ఇచ్చిన సప్లై చేసిన కంపెనీలు ఏంటి, వాటన్నిటిలో వెరిఫై చేయండి, వాళ్ళు ఇచ్చిన శాంపిల్స్ చెక్ చేయాలి. ఇవన్నీ జరుగుతుంది ఇప్పుడు అసలు ఏం లేదు. సిట్ అనేటువంటిది ఓ రకంగా చెప్పాలంటే ఏఆర్ డైరీ వాడిని అరెస్ట్ చేసి అయిపోయిందని అనిపించాలి. ఇంకా అరెస్ట్ చేస్తే ఇంకా అక్కడ అయిపోయినట్టు అనేసి ఇక అదిగో ఏఆర్ డైరీ అంటే జగన్ టైంలో ఓకే చేశారు కాబట్టి అంతే. పోనీ అది ఏమైనా జగన్ వాళ్ళ చుట్టుందా? కాదు కదా. ఇంకోటి ముందు 407కి ఇద్దాం అనుకున్నారు, తర్వాత 320కి ఇస్తారంటే ఆ లెక్కనైతే పోలవరం ముందు 16,000 కోట్లు అన్నారు, మరి 14,000 కోట్లకి ఎందుకు కడతానన్నారు? మొన్నటిదాకా 55,000 కోట్లు అన్నారు, ఇప్పుడు 32,000 కోట్లకి ఎందుకు కడతానంటున్నారు? మరి మోసమేగా అప్పుడు. అప్పుడు ద్రోహమా? అందులో నాణ్యత ప్రమాణాలు తగ్గుతున్నాయా? అదేమంటే తొలి దశ. ఇంత ముందు కూడా చెప్పింది తొలి దశాన్నే కదా, జగన్ చెప్పింది కూడా తొలి దశాన్నే కదా. అప్పుడు ఏమని రాశాం మనం? అన్యాయం, ఇది ప్రజలు మోసం చేస్తున్నారన్నాగా. తొలి దశకి అంటే తొలి దశ అంటేనే మోసం అని అప్పుడు రాశాం. ఇప్పుడు తొలి దశ అంటే తప్పులేదు అంటున్నావు. 55,000 కోట్లది 32,000 కోట్లకి ఎట్ట కడతానంటున్నావు నువ్వు ఇప్పుడు? అంటే 20,000 కోట్ల రూపాయల మోసం జరిగినట్ట, ద్రోహం జరిగినట్ట. అంటే నాసిరకం కడతారా? కాదు కదా, తొలి దశే కడతావు. అట్లాగే లడ్డూల్లోనైనా ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా ఇవ్వాలి అనుకున్నోడికి ఇవ్వచ్చు. వెరీ సింపుల్. ఏంటంటే ఆవు నెయ్యి కొనుగోలు చేసేటటువంటి వాళ్ళ సంఖ్య తక్కువ ఉంటుంది. కేవలం ఆలయాల్లో దీపాలు పెట్టుకునే వాళ్ళు, ఇలాంటి ఆలయాల్లో పూజా సామాగ్రికే వాడతారు. మనం రెగ్యులర్ గా ఆవు నెయ్యి వాడం, ఎవరు కూడా వాడరు పెద్దగా.
ఆవు నెయ్యి అనేటటువంటి దాన్ని పరిమితంగా వాడతారు కాబట్టి తయారు చేసే వాళ్ళు కూడా పరిమిత సంఖ్యలోనే ఉన్నారు. అది అవును. ఆవుల్ని పెంచే వాళ్ళు కూడా పరిమితంగానే ఉన్నారు. ఎందుకు మనందరం టీ తాగేది గేదె పాలు, అంతే. అవును. ఆవు పాలు కేవలం ఒక్క చిత్తూరు జిల్లాలో మాత్రమే తాగుతారు. టీ మీకు మీరు శ్రీకాళహస్తి కానీ, కాణిపాకం కానీ, చిత్తూరు కానీ, తిరుపతి కానీ, తిరుత్తని, తిరువళ్ళూరు, మీకు తమిళనాడు అదంతా ఆవు పాలే. మీరు అక్కడ టీ చూస్తే ఇక్కడికక్కడ కంప్లీట్ తేడా ఉంటుంది. ఇక్కడ టీ తాగిన వాళ్ళం అక్కడికి వెళ్ళినప్పుడు కంప్లీట్ తేడా ఏంటంటే ఆవు పాల టీ అక్కడ ఒక్క చోటే ఆవు పాలు వాడతారు, తమిళనాడులో ఆవు పాలు వాడతారు. అక్కడదే కదా. అందుకని ఆ ఏరియాకి సంబంధించినటువంటిది నెయ్యి ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. మామూలుగా ఏముంటది, ఈ ఆవు పాలకు సంబంధించినటువంటి దాంట్లో పాలు 40 రూపాయలకు 37 రూపాయలకే వాళ్ళు సేకరిస్తారు, 80-90 రూపాయలకి వాళ్ళు అమ్మేసుకుంటారు. సింపుల్, వాళ్ళకి లాభం వచ్చేసింది. దాంట్లో నుంచి తీసినటువంటి వెన్న లాభమే, నెయ్యి లాభమే. అది విడివిడిగా అమ్ముకుంటే వాడికి 10 రూపాయలు, వీడికి 10 రూపాయలు అమ్ముకుంటే వచ్చేదానికి బల్క్గా ఒక టెంపుల్కి అమ్ముకుంటే వచ్చే లాభం బల్క్ లాభం, అంతే కదా. ఏకదమ్ క్యాష్ వచ్చేస్తుంది. మనం అమెజాన్లో కొనేదానికి షాప్కి వెళ్ళి కొనేదానికి ఎంత తేడా ఉంటుంది? 30-40% తేడా ఉంటుంది. ఆఫర్ల టైంలో అయితే 60% తేడా ఉంటుంది కదా. ఎందుకని అంటే మనకి ఆ కాస్ట్ అంతా తగ్గింది కదా. అట్లాగే బల్క్గా అమ్మేవాడికి ఒక్కసారి కాస్ట్ తగ్గిపోవట్లేదు. అడిగి ఆడి ప్యాకింగ్ చేసి దాంట్లో మనుషులు పెట్టి ప్యాకింగ్ చేసి ఒక్కొక్క ప్యాకెట్ పెట్టి అవి వేరే షాపులకు పంపించి డీలర్లకు అమ్మించి అక్కడికి వెళ్తే వచ్చే లాభం వాడికి 500 రూపాయలకి అమ్ముతాడు, అంతే కదా. ఇది అసలు రా మెటీరియల్ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నాడు, వాడికి 350 రూపాయలు వచ్చేస్తే ఆడికేం పోయా 150 రూపాయలు ఆ ఖర్చులని మిగిలినట్టే కదా, ట్రాన్స్పోర్టేషన్, ప్యాకేజీ ఇవన్నీ. కాబట్టి లాభంలో తగ్గుతుంది కాబట్టి ఇస్తున్నాడు అనుకోవచ్చుగా. దాంట్లో ఇంకోటి ఎక్కువ లాభం ఆశించాడు, ఇటు తక్కువ లాభం ఆశించాడు. ఆ ఆస్పెక్ట్ లో ఆలోచించవచ్చు, తక్కువ ఎక్కువ. ఎందుకంటే ఇవాళ కూడా 450కే కొంటున్నాం. నిజంగా నువ్వు చెప్పే లెక్క అయితే కనుక 1000 రూపాయలు తక్కువ కొనకూడదు కదా, కొంటున్నాం కదా మనం 450 రూపాయలు. ఇప్పుడు వాడెట్టిస్తున్నాడు మాట్లాడితే. ఇవన్నీ చర్చకి రానియకుండా ఇంకోటి, ఆ ఏఆర్ డైరీ ప్రొడక్షన్ స్టార్ట్ అయిందే మొన్న స్టార్ట్ అయ్యేది సప్లై. 5 ఏళ్ల నుంచి లడ్డు కలితేనే ఎట్ట చెప్తున్నావు నువ్వు? 5 ఏళ్ల నుంచి అపచారం జరిగిందని ఎట్ట చెప్తున్నావు? అయోధ్యకు పంపించిన లడ్డూల్లో కల్తీ జరిగిందని నువ్వు ఎట్ట ధృవీకరిస్తున్నావు? అందుకే రాజకీయ డ్రామాలు ఆడొద్దని చెప్పింది సుప్రీంకోర్టు. రాజకీయ డ్రామా అనే పదం వాడింది. ఎంత కోపం వచ్చి ఉంటది. ఫస్ట్ రోజుని చెప్తే సుప్రీంకోర్టు దీంట్లో రాజకీయాలకు ఎందుకు వచ్చారని సీఎంని అడిగితే దాన్ని కవర్ చేయడానికి డిప్యూటీ సీఎం వచ్చారు రంగంలోకి. కోర్టులు ఎట్ట మాట్లాడతాయా అని చెప్పి ఆవేశపూరిత ప్రసంగం చేశారు. అందుకనే ఘాటుగా చెప్పింది సుప్రీంకోర్టు, నాన్న రాజకీయ డ్రామాలు ఆడకండి అని. స్వతంత్ర దర్యాప్తు అయితే రాజకీయ డ్రామాలు ఆగుతాయి అని ఆశించింది. కాబట్టి భగవంతుడు మనకిచ్చిన అవకాశం చక్కటి అవకాశం. కల్తీ జరిగింది, కల్తీ నెయ్యితో లడ్డూ తయారైంది అనే ఒక బలమైన ఆధారాలు సుప్రీం ముందు ప్రవేశపెట్టలేకపోయిందా? అందుకే సుప్రీంకి అంత కోపం వచ్చిందా? ఏం చూపెడతారు అక్కడ? ప్రజల ముందు అయితే మనం ఏమైనా మాయ చేయొచ్చు, మోసం చేయొచ్చు. అంటే ఈ ల్యాబ్ రిపోర్ట్లు, ఆ రిపోర్ట్ చూడగానే సుప్రీంకోర్టుకి అర్థమైపోయింది. అందుకనే స్వతంత్ర కమిటీ వేసింది. ఆ రిపోర్ట్లోనే ఇది న్యాయస్థానాలకు పనికిరాదని రాస్తుంది, ఇది చట్టానికి పనికిరాదని రాస్తుంది, ఇది సోషల్ మీడియాకి కూడా పనికిరాదని రాస్తుంది, ఇది కేవలం మీకు రెఫరెన్స్ కోసం అని రాసింది. ఇంకోటి, ఇది నిజమో కాదో చెప్పలేము కూడా అని రాసింది. దానికి కారణాలు రాసింది. ఆవు తినే ఆహారం బట్టి ఉంటుంది, ఆవు అనారోగ్యం బట్టి ఉంటుంది, ఆవుకున్నటువంటి జబ్బుల్ని బట్టి ఉంటుంది, ఇవన్నీ రాసింది అందులో. అప్పుడు ఏం చేయాలి? దీనికి క్రాస్ చెక్ చేయించాలి. సెకండ్ ఒపీనియన్. అదే కదా అడిగింది సుప్రీంకోర్టు, చేయించమని. అప్పుడు ఏమనాలా? ఎస్ఎస్ మేము చేపిస్తామండి, ఆన్ ది వే ఉన్నామని చెప్పాలి. అసలు అప్పటికే చేసి ఉండాలి కదా వీళ్ళు. అప్పటికి 3 నెలల క్రితం. ఇప్పుడు ఏం టెస్ట్ చేయిస్తారు నాకు అర్థం కాల. ఇవాళ తెచ్చిన ఏం టెస్ట్ చేపిస్తాను? అప్పుడు ఎలా తెలుస్తుంది? ఎట్లా తెలుస్తుంది? మరి 5 ఏళ్లలో లడ్డూలో కల్తీ జరిగిందో నువ్వు ఎట్టా ప్రజలకు చెప్తున్నావు? తిన్న భక్తులందరూ ఎందుకు మోసం చేస్తున్నావు? తిన్న భక్తులందరూ నువ్వు తినేసిందంత మాంసము, ఆవు మాంసము, పంది మాంసము, చేప అని చెప్పి ఎందుకు చెప్తున్నావు? వాళ్ళని ఎందుకు మనోవేదకు గురి చేస్తున్నావు? నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? నువ్వేం చేస్తున్నావు? ఎందుకు అంత మోసం చేస్తున్నావు నువ్వు? అది నువ్వు నిజంగా దాన్ని ఏమైనా ధృవీకరించావా? పోనీ కనీసం లడ్డూని టెస్ట్ చేయించావని సుప్రీంకోర్టు అడిగింది కదా. ఇది ప్రాథమికంగా నీకుగా తెలియాల్సింది. అది లడ్డు టెస్ట్ చేయించాలన్నటువంటిది. ఇప్పుడు వీళ్ళు ఆ టెస్ట్ శాంపిల్ది చూశారు,
4 ట్యాంకర్లు అంతకుముందు వాడారని మళ్ళీ చంద్రబాబు గారు వచ్చి జనం ముందుకు చెప్పారు. మరి ఆ వాడిన టైంలో లడ్డూలన్నా చెక్ చేయించాలిగా, అవును, ఎందుకు చేయించలేదు? పోనీ టెస్టే లేదా అసలు టీటీడీ దగ్గర ఉందని నువ్వే చెప్తున్నావుగా ల్యాబ్. అవును, అక్కడ తేడా వస్తే వెనక్కి పంపిస్తావు నువ్వే చెప్తున్నావుగా. మరి వెనక్కి పంపించిన తర్వాత కల్తీ జరిగిందని ఎట్లా చెప్తున్నావు నువ్వు? ఎంతకాలం వెనక్కి పంపించారు ఎట్లా అని చెప్తున్నావు, అవును, ఆ ప్రాసెస్ ఉందని చెప్తున్నావు, మళ్ళీ కలిపేశారని చెప్తున్నావు. ముందేమో వెనక్కి పంపిస్తారని చెప్తావు, మళ్ళీ కలిపేశారని చెప్తావు. ఎట్లా కలుపుతారు? సంబంధిత అధికారిని జైల్లో పెట్టద్దు. కల్తీదని తెలిసి తేడా వచ్చిందని తెలిసి కలిపాడంటే అధికారి జైలుకి వెళ్ళాలి కదా. ఎట్లా చేస్తాడు అతను? చేయించిన వాళ్ళందరూ తప్పుడు వాళ్ళే కదా. అప్పుడు ఈఓ దగ్గర నుంచి అందరూ బాధ్యులే కదా, దాంట్లో శిక్షార్హులే కదా. కానీ ఇక్కడ ఒకటి, సుప్రీంకి వెళ్ళింది వైసీపీ తరపున సుబ్బారెడ్డో లేదంటే ఆయన ఎవరు సుబ్రహ్మణ్యం, ఆయన ఇద్దరు. అందుకని కోపం వస్తుందా వీళ్ళకి? మొన్న పురంధేశ్వరి గారు మాట్లాడినా లేదంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా మొత్తం చట్టాలు ఎవరికి ఉన్నాయంటే అన్య మతాన్ని కాపాడే వాళ్ళకి, ధర్మాన్ని పరిరక్షించిన వాళ్ళకి, సనాతన ధర్మాన్ని మంట కలిపేసే వాళ్ళకి మాత్రమే చట్టాలు ఉన్నాయని చెప్పి నేను ఆయన మాట్లాడినా. ఒక విషయంలో కోర్టులకు సంబంధించిన సమస్య ఉంటుంది. ఏంటంటే మైనారిటీ బుజ్జిగింపు ఇష్యూస్లో ఆలోచిస్తారు. కానీ అదే కోర్టులో అయోధ్య రామ మందిరానికి తీర్పిచ్చినాయిగా. ఎట్లా ఇచ్చినాయి మరి? త్రిబుల్ తలాక్ విషయంలో జోక్యం చేసుకోమని చెప్పినాయిగా. ఎట్లా ఇచ్చినాయి మరి? అదే కోర్టులే కదా తమిళనాడులో గుళ్ళ బంగారం తీసుకెళ్తుంటే ఆపింది. అదే కోర్టులే కదా ఎత్తడిని కేరళలో ఎత్తుకుపోతుంటే ఆపింది. మరి సనాతన ధర్మ పరిరక్షణలో న్యాయస్థానాలు తమ పాత్ర పోషించినాయిగా. బేసిక్గా చట్టంలో తేడా లేదు, న్యాయస్థానంలో తేడా లేదు. రాజకీయ నాయకులు చేశారటంటే తప్పు. ఇక్కడ రాజకీయ నాయకులు, కేరళలో ఉన్నటువంటిది ఎవడు సనాతన ధర్మానికి సంబంధించిన ఆలయాలను తీసుకెళ్ళి వివాదంలో పెట్టినోడు? అక్కడ ఉన్నటువంటి పాలకుడు, కమ్యూనిస్టు పాలకుడు. తమిళనాడులో ఉన్నటువంటి బంగారాన్ని తీసుకెళ్ళి రాజకీయంగా వాడుకోవాలనుకున్నాడు ఎవడు? 5 లక్షల కిలోలు వాడారట 1977 నుంచి. 5 లక్షల కిలోల ఆలయాల బంగారాన్ని తీసుకెళ్ళి అమ్ముకుని డబ్బులు అక్కడ ఉన్నటువంటి తమిళనాడు ప్రభుత్వానికి సంక్షేమ పథకాలకు వాడుకున్నారట. అధికారికంగా అఫిడవిట్ ఇచ్చింది ఆ కోర్టులో. మన 2000 కిలోలకు సంబంధించి కోర్టులో కేసు వస్తే కోర్టు అడిగితే 77 నుంచి మేము ఇప్పటికి 5 లక్షల కిలోలు వాడేసామండి అని చెప్తోంది తమిళనాడు ప్రభుత్వం. అంటే ఎవడక్కడ కాపాడే ప్రయత్నం చేస్తుంది కోర్టు, అమ్మేసుకున్నాడు ఎవడు? తమిళనాడు ప్రభుత్వం. అట్లాగే ఇప్పుడు ఎవరిది జగ్గి వాసుదేవ్దే ఉంది, సుప్రీంకోర్టు కాపాడింది కదా. తేడా వస్తే రాజకీయ నాయకులు ఈ సనాతన ధర్మ నాశనానికి కారకులు, చెడగొట్టడానికి కారకులు. వాళ్ళ రాజకీయ స్వార్థాలకు వాడుకున్నాడు సనాతన ధర్మాన్ని. జంజన్ భుజం మీద వేసుకునేది, చొక్కా పైన జంజం వేసుకునేటటువంటి రాహుల్ గాంధీ మోసగాడు కానీ ఎక్కడ జంజం వేసుకోవాలి తెలియదా మనకి? ఎక్కడ ఉంటుందో తెలియదా? మరి అది మోసం. నువ్వు అన్నావు కరెక్ట్, రాహుల్ గాంధీని అన్నావు లేకపోతే స్టాలిన్ అన్నావు, గుడ్. మధ్యలో లడ్డూకి సంబంధించి అయోధ్యకి అని చెప్పి నువ్వు కూడా స్వార్థంకి వాడుకున్నావుగా. అయోధ్యకి లడ్డు కల్తీ జరిగిందని నీకు ఎవడు ధృవీకరించాడు? అదే కదా. కోట్లాది మంది భక్తుల మనోభావానికి గాయపరచడం కదా, అయోధ్యకు వచ్చినటువంటి వాళ్ళందరూ అవమానించడం కదా. నువ్వు ధృవీకరించుకున్నావా? పోనీ విచారణ చేపిస్తున్నావు, తేలుతుంది అనాలి కదా. అది కాకుండా అయోధ్యది కల్తీ జరిగిందని నువ్వు ఎట్ట చెప్తున్నావు? ఎవరిచ్చాడు నీకు అధికారం? డిక్లేర్ చేసేసారు. ఎవరిచ్చారు నీకు అధికారం? నేను అనేది ఏంటంటే నీకు డిప్యూటీ సీఎం లాంటి ఒక అద్భుతమైన పదవి ఇచ్చారు. బాధ్యతాయుతంగా ఉండాలి, ప్రజలకి మంచి చేయాలి, ఆ ధర్మాన్ని కాపాడాలి. ధర్మాన్ని కాపాడమంటే ఊహాజనితంగా నీ రాజకీయ ప్రత్యర్థిని ఇరికించడం కోసం దేవుణ్ణి లాగుతావు అందులోకి. అయోధ్యకి వెళ్ళినటువంటి లడ్డూలో ఇది కలిసిందని ఎవరు చెప్పాడు నీకు అని అడుగుతున్నాను. అప్పుడు ఏమన్నా నువ్వు టెస్ట్ చేయించావా? లేదు. పోనీ ఇప్పుడు నీ ప్రభుత్వం వచ్చాక ఇది కలిసింది, నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కలిసిన దాని గురించి పాత ప్రభుత్వంలో తేడా వచ్చిందని నువ్వెట్టా ధృవీకరిస్తున్నా? అదేమంటే తక్కువ రేటుకి, ఇప్పుడు తక్కువ రేటుకే కొంటున్నావు నువ్వు. ఇప్పుడు బియ్యం తక్కువ రేటుకి కోట్ చేసినోడికి కాకుండా ఎక్కువ రేటు కోటిస్తాడా? ఎవడన్నా టెండర్ అంటే ఏంటండి? 100 రూపాయలు ఏది 70 రూపాయలు బియ్యం వస్తుందంటే 100 రూపాయలకి అమ్ముతానంటే అది టెండరా? తక్కువ కోట్ చేస్తే వాడికి టెండర్. మరి దాంట్లో ఏది తప్పు అవుతుంది? ఏది సనాతన ధర్మ విరుద్ధం అవుతుంది? లేదా నువ్వు మగాడైతే ఏం చేయాలా? ఆ బియ్యం మంచి బియ్యం తెప్పించు, మంచి శనగపప్పు మొత్తం నువ్వే పండించి ఏర్పాటు చేయి. తిరుమలలో కొండ మీదన పుష్ప ఇవి ఉంటాయి, గార్డెన్స్ ఉంటాయి. అది ఎందుకని? స్వామివారికి బయట నుంచి కొనుక్కొచ్చిన వాటిట్లో మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు అని చెప్పి పుష్పాలని అక్కడే పెంచి దానికి గార్డెనర్స్ని పెట్టి
అక్కడే పెంచి అవే స్వామివారికి వాడతారు. ఉమ్, ఉమ్, ఆవులకి సంబంధించి ఇక్కడ వీళ్ళందరూ మర్చిపోయారు. ఉమ్, ఉమ్, నాకు గుర్తుంది, ఉమ్, రమణాచారి ఈవోగా ఉన్నప్పుడు ఉమ్, ఈ గోశాల ద్వారా మనకు కావాల్సింది మనమే వాడదామని చెప్పి గోశాలను విస్తరించి ఇంకో గోశాల పెట్టించాడు ఆయన. ఉమ్, ఉమ్, 2 గోశాలలు ఉన్నాయి తిరుపతికి. ఉమ్, ఉమ్, తిరుపతిలో ఒకటి ఉంది, ఇంకో గోశాల ఉంది. ఉమ్, ఈవెన్ జగన్ వచ్చాక ఆ గోశాలకు వచ్చి పూజ చేసుకుని ఇది పెట్టాడు, ప్లస్ నిత్యాహారత పెట్టించాడు. అక్కడ నిత్య యాగం ఉమ్, ఉమ్, కంటిన్యూస్గా యాగం నడుస్తూ ఉంటుంది ఆ మెట్ట దగ్గర. ఉమ్, అది చేశాడు. అది జగన్ అనేది తీసేయి, గత ప్రభుత్వంలో జరిగింది. ఉమ్, ఎవడికి వాడు ఏదో ఒకటి చేయాలని ఆశిస్తాడు. ఉమ్, అక్కడ జరగనటువంటి కాన్సెప్ట్ అలా ఏంటంటే నీకు ధృవీకరించేదాకా ఆగలేవా ఈ 4 రోజులు. అదే కదా. ఉమ్, సిట్టు ఆపారు, రేపు ఇంకో కమిటీ వేస్తారు. అది వచ్చాక నువ్వు మాట్లాడి, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడా. నివేదిక వచ్చాక ఉమ్, గత 5 ఏళ్ల నుండి జరిగిందా తేల్చు, మాట్లాడు. ఉమ్, అప్పుడు నువ్వు ఎన్ని మాట్లాడినా అర్హత ఉంది నీకు. ఉమ్, సిబిఐ దర్యాప్తుకి ఇప్పుడు ఆదేశించారు కదా, లేదా నీ సిట్లో అన్ని వర్గాల్ని పెట్టాలని నువ్వు ఎందుకు అనుకోలా? ఉమ్, సిట్ అనేటటువంటి పోలీసులతో చేస్తారా ఉమ్, దాని మీదనా? ఉమ్, నువ్వు అదే జగన్ అట్ట సిట్ వేస్తే నువ్వేమన్నావు? ఉమ్, తను వేసే సిట్టు తంది కాదా అన్నాడు కదా ఇంతకుముందు. మరి ఇప్పుడు నువ్వు వేసేది నీ సిట్ కాకపోతే ఇంకే సిట్ ఉంటుంది. అంతేగా. ఉమ్, కాబట్టి ఇక్కడ మనం సనాతన ధర్మ పరిరక్షణ అంటే దేవుడికి మంచి జరిగేలా పనిచేయటం, ఉమ్. ఆ హిందుత్వానికి సంబంధించిన ప్రయోజనాలు సమాజానికి చేకూర్చడం. హిందుత్వం మీద లేదంటే సనాతన ధర్మం పేరుతో లేదంటే ఈ వారాహి డిక్లరేషన్ అనే ఒక కొత్త ట్రెండ్ అనాలేమో, దీన్ని ఆ పదం వాడకూడదు, తీసుకొచ్చి ఆయన మార్క్ వేసుకోవాలనుకున్నారు పవన్ కళ్యాణ్. మిగతా ఈ రెండిట్లో తప్పుంది. వారాహి డిక్లరేషన్ నేను సమర్థిస్తాను. వారాహి డిక్లరేషన్ చాలా మంచి డిక్లరేషన్. మంచిదే, అంటే వారాహి అని పెట్టడం డిక్లరేషన్ కి వారాహి కూడా లేదు. అంటే ఆ డిక్లరేషన్ మంచి డిక్లరేషన్. దాంట్లో భాగంగా హిందువులకు సంబంధించి ఆలయాలు ఎట్లా ఉండాలి, దాని వ్యవస్థ ఎట్లా ఉండాలి, ఇదంతా చెప్పారు. అది చక్కటి ఆలోచన, అది అద్భుతమైన ఆలోచన. దాన్ని దీంతో లింకప్ చేయకుండా ఉండాల్సి. ఆయన సనాతన డిక్లరేషన్ ని సనాతన డిక్లరేషన్ పెట్టిన దానికి. కాబట్టి సనాతన డిక్లరేషన్ గనక సద్వినియోగం చేసుకుని దాని వెనక కమిట్ అయ్యి మధ్యలో న్యాయస్థానాల్ని నిందించడం, లేకపోతే కనుక రాజకీయాలు తీసుకురావడం, 11 సీట్ల నుంచి 1 సీటు, ఇదంతా రాజకీయ ఉపన్యాసం. అది రాజకీయ ఉపన్యాసం. అదెందుకు దీంట్లో? ఎక్కడిదక్కడ మాట్లాడాలి. నువ్వు కోర్టుకు వెళ్ళినప్పుడు కేసు గురించి మాట్లాడాలి, అక్కడ పాలిటిక్స్ కాదు మాట్లాడాలి. గుడికి వెళ్ళినప్పుడు దేవుడి గురించి మాట్లాడాలి. కానీ నువ్వు అక్కడికి వెళ్ళి ఇది రాజకీయం మాట్లాడితే ఏంటి ఇంకా తేడా ఇక్కడ? కాబట్టి ఎక్కడదక్కడ మార్పు అనేటటువంటిది. అంటే ఏదో డైవర్ట్ చేయాలనుకొని పవన్ కళ్యాణ్ కూడా డైవర్ట్ అయ్యారేమో అనిపించింది. తిరుమల ఆయన మాట్లాడతారంటే జగన్ ఎందుకు డిక్లరేషన్ ఇవ్వలేదు ఇదేమన్నా మాట్లాడతారేమో, అందుకే ఈ డిక్లరేషన్ టాపిక్ తీసుకొస్తున్నారేమో అని అనుకున్నాం. కానీ అది పక్కకి వెళ్ళిపోయి మొత్తం ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు ఆయన మాటలు. ఈ డిక్లరేషన్ లేదంటే కోర్టుని తిట్టడం ఇవన్నీ ఎక్కడికో వెళ్ళిపోయింది అంతా. ఆయన ఆవేశంలో ఎప్పుడు కూడా ఉండే సమస్య అదే. ఆవేశం అర్థవంతంగా ఉండాలి, ఆలోచనాత్మకంగా ఉండాలి. ఆవేశం అనేటటువంటిది అనర్థదాయకంగా, అర్ధరహితంగా ఉండకూడదు, వేలలేసేవాడి కోసం ఉండకూడదు. అదే కదా. నాయకత్వ లక్షణాలకు సంబంధించినటువంటి దాంట్లో ఆవేశ నియంత్రణ చాలా ముఖ్యం. నీ ఆవేదన సనాతన ధర్మం అయితే అంతవరకు కన్ఫైన్ అవ్వాలి. దాంట్లో ద్రోహం చేస్తున్నాడు, వెయిట్ అండ్ సీ, తేల్చి మాట్లాడు. ప్రాథమికంగా నువ్వు ఒక అభియోగం మోపింది చంద్రబాబు, దాంట్లో జగన్మోహన్ రెడ్డి చేసేసాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చి నెయ్యి తీసుకొచ్చి పోస్తాడా వీళ్ళకి? ఒకవేళ పోస్తే ఆయన 2000కి అమ్ముకుంటే ద్రోహం చేసినట్టు, కానీ 350కి అమ్ముకుంటే తప్పు అవుతుందా? దాంట్లో వేరే చేస్తే కుట్ర అవుతుంది, వేరే కలిపితే. ఆ కుట్ర తేల్చాలి కదా నువ్వు. మళ్ళీ వీళ్ళే అంటారు ఏదేదో వైష్ణవి డైరీ నుంచి తీసుకున్నారంట. వైష్ణవి డైరీ నీ రాష్ట్రంలోనే ఉంది కదా, నువ్వు ఎందుకు చెక్ చేయట్లేదు ఇప్పటికి కూడా? ఏఆర్ డైరీ మీద కేసు పెట్టావు, వైష్ణవి డైరీ మీద ఎందుకు కేసు పెట్టట్లేదు? ఎందుకు వెళ్ళి వెరిఫై చేయాలి నువ్వు? బేసిక్గా ఓ పక్కన అక్కడ కోర్టు చెప్తుండగా మళ్ళీ ఇక్కడ ఏఆర్ డైరీ మీద కేసు ఎందుకు పెడతావు నువ్వు? అంటే ఒక సనాతన ధర్మాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తూ దాన్ని దేవుడిని వాడుకోవాలనుకున్నాం మనం. చివరికి ఆ దేవుడు నీకు ఇచ్చిన మంచి అవకాశాన్ని డైవర్ట్ చేస్తే మళ్ళీ ఆ దేవుడు న్యాయమూర్తి ద్వారా మంచి చేయించే ప్రయత్నం చేస్తున్నాడు అంతే. ఇప్పుడు ఈ కొత్త దర్యాప్తు సంస్థ, స్వతంత్ర దర్యాప్తు సంస్థ అనేది ఇది కూడా ల్యాగ్ ఉంటుందా? దీనికి ఏమన్నా ఇన్ని రోజుల్లో తేల్చేయండి అనే టైం లిమిట్ ఏమైనా ఉందా? చంద్రబాబుతో కేంద్రానికి ఉన్నటువంటి సంబంధాల మీద ఆధారపడి ఉంది ఇది. ఎందుకంటే సిబిఐ దర్యాప్తు లిమిట్ ఇవ్వలేదు, ఏమన్నా తర్వాత తుది తీర్పులు ఏమైనా ఇస్తారని చూడాలి. ఫస్ట్ వరకు అయితే అది చెప్పలేదు. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ఒక పెద్ద పరీక్ష. రాజకీయంగా చంద్రబాబుతో రిలేషన్ కాపాడుకోవడమా,
లేకపోతే వాస్తవం చెప్పడం. అవును. ఈ రెండింటి మధ్యన దానికి ఒక పెద్ద బ్యాలెన్స్. ఎందుకంటే అది ధర్మ పరిరక్షణ కోసం, హిందూ ధర్మ పరిరక్షణ, సనాతన ధర్మ పరిరక్షణ అన్న పాయింట్ మీదనే ఆ పార్టీ ఇంతకాలం బతుకుతుంది. ఇవాళ ఆ హిందూ ధర్మానికి అవమానం జరిగింది అన్నటువంటి కోణాన్ని వీళ్ళు చెప్తున్నారు. అది నిజమైతే నిరూపించు, అబద్ధమైతే వాస్తవం చెప్పు. వాస్తవం చెప్పి అది అబద్ధం అని చెప్తే కనుక ఇక్కడ ఈ ప్రభుత్వంకి దెబ్బ అవుతుంది అన్న ఉద్దేశంతో నువ్వు అక్కడ కనుక నిజాన్ని అబద్ధం చేసావు అనుకో, ఆ దేవుడు నిన్ను కూడా క్షమించడం. అంటే ఈ దర్యాప్తు సంస్థ ఇంకా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండదని కదా అనేది. ఇంకా ఈయనకి ఎలా పరీక్ష అవుతుంది, బాబు గారికి ఎలా పరీక్ష అవుతుంది? అంతే కదా. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ కనుక ఎట్లుంటాయి, వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ కనుక ఈ 5 ఏళ్ళు కల్తీ జరిగింది జగన్మోహన్ రెడ్డి చేశాడన్నారు అనుకోండి, ఖచ్చితంగా చంద్రబాబుకి ఫెచ్చింగ్. అదే ఈ 5 ఏళ్లకు సంబంధించింది కాదు, దీంట్లో ఏమీ లేదు అని తేల్చారనుకోండి, చంద్రబాబుకి మైనస్. కల్తీలు కామను అని రాశారనుకోండి, ఇప్పుడు ఫుడ్ కార్పొరేషన్ పెట్టారు, ఫుడ్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎలా కల్తీ ఆహార పదార్థం ఎట్లా అవుతుంది అనేది చెప్తారు. వాళ్ళు ఇప్పుడు ఆ NDDP ల్యాబ్కి పోవాలి, అట్లాగే వాళ్ళు ఏం శాంపిల్స్ వెతకాలి, ఏం తేల్చాలి. ఇప్పుడు 5 ఏళ్లలో కల్తీ జరిగిందా లేదా అని తెలుస్తారా? ఈ AR డైరీ వర్క్ కన్ఫైన్ అవుతారా? అదే కదా. NDDP ల్యాబ్కి కన్ఫర్మ్ అవుతారా? ఇదో పెద్ద అయోమయం. లేదంటే జూలైలో ఇచ్చిన శాంపిల్స్ దాన్ని పట్టుకుని వెళ్తే ఇంక మళ్ళీ సేమే ఉంటుంది. అది దాంట్లో ఆ ఫుడ్ కార్పొరేషన్ వాళ్ళకి తెలుసు, ఫుడ్ సైంటిస్ట్లకి. అది ఇన్ని రోజులు ఉంటే కనుక ఆటోమేటిక్ కలుషితం అయిపోతుంది. ఇలా కొత్త అంశాలు తెర మీద తీసుకొస్తారేమో, ఎలా కల్తీ జరిగింది ఏంటనేది. ఇక రెండో అంశం, ఈ వారంలో వరద బాధితులకు సంబంధించి వాళ్ళకి పరిహారం అందించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం లోపాలు ఏమైనా బయటకు వచ్చినాయి అనుకోవాలి, అందరికీ పూర్తిగా అందకపోవడం. వాస్తవంగా అయితే కనుక చరిత్రలోనే ఎవరు ఇవ్వనంత పరిహారం ఇచ్చిన మాట వాస్తవం. అవును. ఆ విషయంలో అభినందించాలి. కానీ ఇచ్చిన మాట, ప్రకటించిన మాట ఏది ప్రకటించింది? చరిత్రలో ఎవరికి ఇవ్వలేనంత పరిహారం ప్రకటించారు. అంటే చాలా మంది అందలేదని ఇప్పుడు రోడ్డు ఎక్కడ అనేది అమౌంట్ పరంగా 25,000 గొప్ప విశేషం. అదే అంతకు మించి ఇవ్వలేరు, నష్టపోయింది అంతకు మించి బోలెడు, దానికి 10 రెట్లు. అది ఇంకెవరు కాబట్టి అది అయిపోయింది. కానీ అందరికీ అందలేదు అన్నటువంటి పాయింట్. ఇప్పుడు 10 రోజుల పాటు జనంలోనే ఉన్నాడు చంద్రబాబు నాయుడు, ఇది గొప్పగా చెప్తున్నారుగా. కలెక్టరేట్లోనే కూర్చున్నారన్నది. వరద వచ్చినప్పుడు మేమందరం కొంపల్లో కూర్చుంటే నువ్వు వచ్చి అక్కడ బయట నీళ్ళల్లో తిరిగి వీళ్ళందరికీ ఆహారం అందుతుందని చెప్పావు. అందిందా? 350 కోట్లు భోజనాలు పెట్టారట. 3వ రోజు దాకా కనీసం తిండి లోపలికి పోవాలి. అసలు 350 కోట్లు అంటే ఎంతమందికి పెట్టచ్చు, ఎన్ని రోజులు పెట్టచ్చు, ఎలాంటి భోజనం పెట్టచ్చు? అక్కడ రోడ్డు మీద ప్యాకెట్లు పెట్టుకుని రోడ్డు మీద తీసుకుపోయిన వాళ్ళే తప్పించి ఇళ్ల దగ్గరికి నీ NDRF బృందాలు, SDRF బృందాలు, ఫైర్ డిపార్ట్మెంటు, మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ఎప్పుడు పంపించావు నువ్వు? అది కూడా ఎక్కడ దాకా పంపించగలిగావు? చివరికి ట్రాక్టర్లు వెళ్ళగలిగినంత అంతే. అది కూడా 3వ రోజుకో 4వ రోజుకో 5వ రోజుకో. అలాంటిది 350 కోట్లు భోజనాలు ఇచ్చేసారట, 40 కోట్లు 50 కోట్లు మంచినీళ్ళు ఇచ్చేసారట, 20 కోట్లు 25 కోట్లు కొవ్వొత్తులు ఇచ్చేసారట. అన్ని కొవ్వొత్తులు ఎవరు సెలెక్ట్ చేసుకొచ్చారో, ఎవరు కలెక్ట్ చేసుకొచ్చారో, ఎవరికి ఇచ్చారో అంటే అందుకున్న వాళ్ళు ఓకే, అందుకోని వాళ్ళు ఎంతమంది అక్కడ. కానీ ప్రపంచం అంతా ఏం తెలిసింది, అద్భుతంగా చేసేశారు. ఆయన నీళ్ళలోనే కూర్చున్నాడు కాబట్టి అద్భుతంగా జరిగిపోయింది, మీడియా, సోషల్ మీడియా. కానీ ఫైనల్గా అక్కడ ఏం జరిగింది? ఇప్పుడు మరి 10 రోజుల పాటు ఆ టైంలో కూర్చున్న చంద్రబాబు జనంలో ఇవాళ ఎందుకు కలెక్టర్ ఆఫీస్కి పోవట్లా? చివరికి మొన్న రివ్యూ కూడా సెక్రటేరియట్లో ఎందుకు కూర్చుని చేశారు, దానికి మిగతా వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి. ఇక్కడ ఇళ్ళు మునిగినటువంటి ఎన్నని చెప్తాం, 4 లక్షలు. ఇది 4 లక్షల మంది. ఫైనల్గా ఎంత అని చెప్తున్నాం? 25,000 50,000. అదేం లెక్క? 4 లక్షలు ఎక్కడ, 25,000 ఎక్కడ? అక్కడ 4 లక్షల జనాభా అంటున్నారు. 4 లక్షల జనాభాన 4 లక్షల ఇళ్ళ. ఒక్క సింగనగర్లోనే ఏది సింగనగర్ ఫ్లైఓవర్ దిగిన దగ్గర నుంచి కండ్రిక దాకానే దాదాపు 1,50,000 ఇళ్ళు ఉంటాయి. రాజరాజేశ్వరిపేట, జక్కంపూడి, లేబర్ కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీ, అవతల పక్కన ఉన్నటువంటి పల్లెటూళ్ళు అన్నీ కలిపితే 3.5-4 లక్షల ఇళ్ళు ఉంటాయి అక్కడ. ఇళ్ళు ఉంటాయి. 3.5-4 లక్షల ఇళ్ళు ఉంటే 25,000 ఏంటి అసలు?
ఏ లెక్కలోకి వస్తుంది అసలు? ఉమ్, ఇందులో కనీసం 2.5 లక్షలు ఇవే ఉంటాయి, ఉమ్, సింగిల్ ఫ్లోర్ మునిగిపోయినాయి. ఉమ్, అది అసలు లెక్క. అది అవును. అట్లాగే అందరికీ బియ్యం పప్పులు ఉప్పులు ఇచ్చి ఇవ్వట్లేదా? ఉమ్, ఇక్కడ 2 కోణాలు ఉంటుంది. కొంచెం నీళ్ళు వచ్చిన వాళ్ళ ఇళ్ళకి కూడా అడుగు ఉండొచ్చు, అది అవును. వాళ్ళకి బియ్యం పప్పులు ఉప్పులు ఇచ్చాం కదా అనొచ్చు. ఉమ్, అదే మాట్లాడు. ఉమ్, నువ్వేమని చెప్పావు? ఈ పంపిణీ దగ్గర నాయకులందరూ ఉండమన్నావు కదా, ఉమ్, ఇప్పుడు వెళ్ళమను. అదే కదా. ఉమ్, నీ మొత్తం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఉమ్, నువ్వు ఎక్కడో పార్టీ ఆఫీసులో కూర్చోబెట్టడం ఎందుకు? అవును. కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూర్చోబెట్టు. ఉమ్, సమస్యలు ఉంటే రండి అంటున్నావు. ఉమ్, నేను చివరికి టీడీపీ ఆఫీస్ దగ్గర కూడా వెళ్ళి అడిగి వచ్చారట జనం. ఉమ్, 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 ఏమని చెప్పి ఉమ్, ఇప్పుడు అందరూ కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూర్చుంటున్నారు. ఉమ్, కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూర్చో, నువ్వు రా. వచ్చాడు సుబ్బమ్మ, వచ్చింది, కాగితం పట్టుకొచ్చింది, నాకు రాలేదయ్యా అంది. పదా అని చెప్పి ఒకళ్ళని పంపించాడు ఇంటికి. ఉమ్, చూడు వాళ్ళ ఇల్లు మునిగి ఉన్నా లేదా, అవును. మునిగున్నా కూడా డబ్బులు రాలేదు, ఎందుకు రాలేదు? ఆఫీస్ అని గాకి. ఉమ్, అది కదా న్యాయం అంటే. అవును. ఉమ్, అక్కడ తప్పించుకు తిరుగుతా అంత అద్భుతంగా జరిగిందని చెప్తున్నావు. ఉమ్, అదే కదా. ఉమ్, ఎలాగ లెక్క? ఉమ్, ఇవ్వడం ఎక్కువ అనౌన్స్ చేశారు, గుడ్. అందరికీ అందాల్సిన బాధ్యత ఉంది. అవును. ఉమ్, మోసం చేస్తున్నారు, చూపించు, నిరూపించు. ఉమ్, ఓ 10 మంది ఇళ్ళకి నువ్వు వెళ్ళు. అవును. ఉమ్, ఒక్కొక్క కార్పొరేటరు ఓ 100 ఇళ్ళకి వెళ్ళండి. ఉమ్, ఏది ఇక్కడికి వచ్చిన వాళ్ళని ఉమ్, వెంట పెట్టుకుని ఉమ్, వెళ్ళి చూడండి. కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు లేదా అనుయాయులు వెళ్ళిరండి. అక్కడేం మునగలేదన్న నాటకాలు ఆడుతున్నారు, చెప్పు. అక్కడే వీడియో తీసి చూపించు. ఇదిగో ఇల్లు మునిగిందని వీళ్ళు వచ్చారు, ఉమ్, ఏం మునగలేదు అవును. ఈ ఏరియా, ఇదంతా అంతా బాగానే ఉంది, ఇల్లు చూడండి అని చెప్పు. లేదా ఇంకోటి మునిగిందని చూపించు. ఉమ్, మునిగితే ఆఫీసర్ చేయట్లేదని యాక్షన్ తీసుకో. ఉమ్. అది వర్కింగ్ గవర్నమెంట్. అధికారుల వైఫల్యం ఎంతవరకు కారణం? ఇంతకుముందు ఓకే, జగన్ గారి టైంలో వాలంటీర్లు ఉన్నారు, అంతకుముందు జన్మభూమి కమిటీలు ఉండేవి. అలాంటి ఒక వ్యవస్థ లేకపోవడం కూడా ఇలాంటి సందర్భంలో ఒక పెద్ద లోపంగా ఏమైనా కనిపించిందా? ఇప్పుడు మనం మొదటి నుంచి చెప్తున్నాం, నోటికొచ్చిన ముద్ద ఊసేసి ఉమ్, కొత్తగా ఏదో తినాలనుకుంటున్నాం. ఉమ్, ఇవాళ ఆఫీసర్కి ఏం తెలుసుద్ది అక్కడ? అదే అవును. నా ఇల్లు ఉందా లేదా ఏం తెలుసుద్ది? ఉమ్, ఉమ్, ఇంటి దగ్గరికి, ప్రతి ఇంటి దగ్గరికి రాగలిగారు ఇల్లు? ఉమ్, చాలామంది ఆ ఏరియా వదిలేసి వెళ్ళిపోయారు. మధ్య తరగతి అయితే 100కి 60-70 మంది వెళ్ళిపోయారు, ఉండరు ఇళ్ళల్లో. బంధువుల ఇళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు. ఉమ్, వచ్చిన తర్వాత ఇవాళకి కూడా ఇంకా కడుక్కుంటున్న వాళ్ళు ఉన్నారు, ఉమ్, అవును. ఇంకా పూర్తిగా. అవును. ఎందుకంటే మోటార్లు, సిస్టమ్స్ అన్ని సెటరేట్ చేసుకుని అవును. నీళ్లు కావాలా, ఉమ్, అక్కడ నీళ్లతో కడుక్కోవాలా, అవును. ఉమ్, మనుషులు కావాలా, అవును. అది ఎత్తుకెళ్ళే కావాలా, బోలెడు చచ్చింది ఇంకా పని. మళ్ళీ ఆ చెత్త అంతా తీసుకెళ్ళాలి, బయటపడేయాలి. అవును. ఇంత గందరగోళం నడుములో ఇంకా ఏదో మాట్లాడుకుంటా ఉంటే ఉమ్, ఏం నడుస్తుంది? అది ఉమ్, బేసిక్గా ఉమ్. ఒక రకంగా పరిహారం అందించే విషయంలో పరిహారం ప్రకటించడం సక్సెస్ అయ్యారు, కానీ పూర్తిగా ఇవ్వలేకపోవడం అనేది అధికారుల దగ్గర ఆగిపోయిందా వైఫల్యం? నేను అనేది అధికారులు ఎందుకు అవుతుంది అంటున్నా. అదేనా? ప్రభుత్వం నువ్వు అందరిది ఎన్యూమరేషన్ అంటే అందరిది జరగాల. అవును. నువ్వు ఎన్యూమరేషన్ చేసేటటువంటి చోట మీద ఎగబడిపోయారని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ఉమ్, ఉమ్, అక్కడ. అవును. మేబీ తెలుగుదేశం పార్టీ అభిమానులకి, కార్యకర్తలకు సంబంధించిన వాళ్ళందరూకి వచ్చి ఉంటాయి. ఉమ్, ఉమ్, మిగతా ఆ రికమెండేషన్ లేనోళ్ళు ఉమ్. వాళ్ళు సఫర్ అయ్యి ఉంటారు ఎక్కువ. అంటే ఈ పంచాయతీ వాళ్ళని సచివాలయ ఉద్యోగులు కూడా ఇన్వాల్వ్ చేసినట్టున్నారు కదా ఆ సర్వేలో, ఎవరింట్లో ఏం పోయినాయి ఏంటి అనేది. 2000 ఇళ్ళకి ఒకళ్ళు ఉహు, ఇచ్చిన టైం 4 రోజులు 5 రోజులు. ఉమ్, ఏం చేస్తారు వాళ్ళు? నేను చెప్పినట్టు వాళ్ళ ఇళ్లలోనే లేరు. ఉమ్. నీ దగ్గర ఓ డేటా ఉంది, దాదాపు మొత్తం ఒక 50,000 ఇల్లు ఉంటాయండి. 60,000 50,000 కదా చెప్తున్నా కదా, లక్షల్లోనే. లక్షలు కుటుంబాలు కాదు కదా, లక్షల జనం కదా, లెక్క 4 లక్షల మంది కదా వాళ్ళు అట్లా అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే, నేను చెప్తున్నది ఉట్టి ఇళ్ళే 1.5 దాకా ఉంటాయి అక్కడ. ఇల్లే 1.5. ఉట్టి ఇల్లే సింగినగర్ దిగిన దగ్గర నుంచి లెక్కేసుకుంటే పూర్తిగా 10 రోజుల పాటు నీట మునిగిన ఇల్లే 1.5 ఇళ్ళు ఉన్నాయి టోటల్ గా. ఈ జక్కంపూడి ఇవన్నీ లెక్కేసుకుంటే కూడా 1.5 2 లక్షల ఇళ్ళు ఉంటాయి. హౌసింగ్ బోర్డు కాలనీ కావచ్చు, లేబర్ కాలనీ కావచ్చు, కామకోట్ నగర్ లో కూడా ఇల్లు పోయినాయి ఫస్ట్ టైం. నీళ్ళు వెళ్ళిపోయినాయి, అటంతా కూడా మునిగిపోయింది మొత్తం. అట్లాగా చాలా చోట్ల మునిగినాయి. ఎందుకు? చంద్రబాబు గారు వెళ్ళారు కదా భవానీపురం వైపు, అటు కూడా మునిగినాయి కదా. మరి అవన్నీ కూడా కౌంటర్ రావాలి కదా. అక్కడే ఉన్నాయి కదా వేలాది ఇళ్ళు ఎక్కడికక్కడ. కాబట్టి ఇళ్ళు బోలెడు ఉన్నాయి. సమస్యల్లా ఎక్కడంటే ప్రతి 50 ఇళ్ళ నీ దగ్గర సెక్రటేరియట్లో ఓ డేటా ఉందండి, వాలంటీర్ల ద్వారా ఉన్న డేటా. ప్రతి సెక్రటేరియట్ 2000 కుటుంబాలు ఉన్నాయి కదా. సెక్రటేరియట్ పరిదంతా మునిగిందా లేదా? సింపుల్ కదా, మునిగేసింది సెక్రటేరియట్ పరిదంతా. నీకు తెలుసు కదా ఏ ఏరియా మునిగిందో.
జియోగ్రఫికల్ కండిషన్ ఉంది కదా నీ దగ్గర, అవును. ఎక్కడెక్కడ మునిగినాయో ఉమ్. ఆ ఏరియా సెక్రటేరియట్ పరిధిలో అందరికీ వేసేస్తే బోలా, అదే కదా. అవును. సింపుల్. ఉమ్. ఇంకా నువ్వు ఎన్యూమరేషన్ చేసావు, అదన్నావు ఇదన్నావు, ఏమిచ్చావు నువ్వు? ఉమ్. ఫ్రిడ్జ్ పోయింది, లేకపోతే మోటార్ పోయింది, బండి పోయింది, వీటన్నిట్లో ఏమి ఇస్తున్నారు? మొత్తం కలిపి నువ్వు ఫైనల్గా ఇచ్చేది 10,000 25,000 అయినప్పుడు ఇంక ఎన్యూమరేషన్ ఎందుకు నా బొందా? అవును. ఏ ఏరియాలు మునిగినాయి నా దగ్గర డేటా ఉంది. ఆ 22వ డివిజన్లో ఉన్నటువంటి సెక్రటేరియట్, 22వ డివిజన్లో 8 సెక్రటేరియట్లు ఉన్నాయి. 6 సెక్రటేరియట్ పరిధిలో పూర్తిగా మునిగిపోయినాయి, తీసేయి. 2 సెక్రటేరియట్ల పరిధిలో కొంచెమే మునిగినాయి, వాళ్ళకి 10,000. సింపుల్ లాజిక్ కదా, దీనికి పెద్ద ఆకాశం నుంచి ఏమైనా ఊడిపడాలా? ఈ వరద పరిహారం వ్యవహారం లేదంటే ఈ లడ్డు వ్యవహారాల్లో మధ్యలో వాలంటీర్ల విషయం అనేది పక్కకి వెళ్ళిపోయింది. కానీ ఈ మధ్యలో మొన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది, వాలంటీర్ లేకపోతే ఏం జరగదు అని గత ప్రభుత్వం అంటే, వాళ్ళు లేకపోయినా సరే జరుగుద్దని నేను చూపించాను, గతంలోనే చెప్పాను, నేను చేసి చూపిస్తానని నేను చూపించాను, పింఛన్లు అయితే సక్రమంగా మేము పంపిణీ చేస్తున్నాం అని చెప్పడం. వాళ్ళ విషయం ఏంటనేది ఆలోచించాలి అన్నారు, లాస్ట్లో ఆ మాట కూడా అన్నారు, ఆలోచించాలి, తీసేస్తున్నాం అని చెప్పలేదు. ఆయన ఫుల్ క్లారిటీతో ఉన్నారా వాళ్ళంటీర్ల అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టడానికే సిద్ధమవుతుంది అనుకోవాలా? ఎందుకంటే వాళ్ళు లేకపోయినా నడుస్తుంది, మేము చేసి చూపిస్తున్నాం అన్నారు. ఆయనకి అదేం చేయాలో ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నారు. వాలంటీర్ లేకపోవడం వలన ఎదురైన ఈ సమస్య అర్థమవుతుంది. ఆయన ఇప్పటికీ పెన్షన్లకే పరిమితం వాలంటీర్ అని జనాల్ని నమ్మిద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు జనాలు కాకుండా ఏమన్నా పక్క దేశపు జనాలకు వాలంటీర్లు సేవ చేస్తే తెలిసేదిగా. అంటే పింఛన్లు అయితే ఆగవనేది ఆయన ఉద్దేశం. పింఛన్ కోసం వాలంటీర్ అనేది ఆయన నేర్చుకోవాల్సింది ఏంటి, ఆయన తెలుసుకోవాల్సింది ఏంటి? వాలంటీర్ అన్ని సర్వీసులు అందించాడు. ఉట్టి పింఛన్ కోసం అని చెప్పి వాళ్ళు మనం పబ్లిక్ని మార్చేస్తామంటే ఎట్లాగా? నా ఇంటికి కావాల్సిన సర్టిఫికేట్ తెచ్చాడు, నా ఇంటికి కావాల్సిన సంక్షేమ పథకాన్ని తెచ్చిచ్చాడు, నా ఇంటికి అనారోగ్యం వచ్చినటువంటి సందర్భంలో కరోనా వచ్చినప్పుడు బియ్యం పప్పులు ఉప్పులు తెప్పించి పెట్టాడు, రేషన్ తెప్పించి పెట్టాడు. ఇవన్నీ వాలంటీరే కదా చేసింది. ఇప్పుడు అవన్నీ లేదు ఉట్టి వాలంటీర్ అనేవాడు లేకుండా, ఎవడు లేకుండా ఎవడు బతకలేడు, అందరం బతుకుతాం. తండ్రి లేకపోతే కొన్ని రోజులు బాధపడతారు బిడ్డలు, భర్త లేకపోతే కొన్ని రోజులు బాధపడుతుంది, భార్య లేకపోతే కొన్ని రోజులు బాధపడతారు, ఎవడు బతుకుతాడు. కాబట్టి దాంట్లో ఉన్న లోపం ఎప్పటికప్పుడు గుర్తుకొస్తుంది. అదే కదా, గుర్తుకి రానంతటి స్థాయిలో వీళ్ళుంటే ప్రాబ్లంలే. ఒక కోటీశ్వరుడికి బిడ్డలకి పెద్ద ప్రాబ్లం ఉండదు, లోటు ఉండదు. మధ్యతరగతికి కానీ లేబర్కి కానీ ఇంటికి సంపాదించి పెట్టేవాడు లేకపోతే సమస్య. ఇప్పుడు వాలంటీర్ ఉన్న రోజున ఆ ఏరియాలో ఉన్నోళ్ళు ఒక రోజు కూలి పని మానుకుని ఎవడన్నా ఇంట్లో కూర్చోవాల్సి వచ్చిందా పెన్షన్ కోసం? లేదు. ఒకరోజు పని మానుకుని ఈ సర్టిఫికెట్లు పుచ్చుకుని తిరగాల్సి వచ్చిందా? ఇప్పుడు వరదే వచ్చింది, సర్టిఫికెట్ల కోసం తిరగాల్సి వచ్చిందా? అవన్నీ వాలంటీర్ మొత్తం తీసుకెళ్లి సమకూర్చిచ్చాడు. లాస్ట్ ట్రిప్ ఈవెన్ అప్లికేషన్స్ అయినా వాడే దగ్గర ఇంటికి వచ్చి చూపించేసి సంతకం పెట్టుకుని పోయాడు కదా. మరి ఇవాళ రోజున ఏ పని కావాలన్నా ఆగాల్సిందే. ప్రభుత్వం తెలియకపోయినా ఆ లోపం లోటు ప్రజలకు తెలుస్తుంది. అది ఏంటంటే ఆయన ఏమనుకుంటున్నారంటే తన మాటల ద్వారా మరిచిపోయేలా చేయగలను అనుకుంటున్నారు. అదే చేయాలనుకుంటున్నారేమో, ఆ ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇదే నేపథ్యంలో దాదాపు ఒక 20,000 కోట్లు లేదంటే ఏడాది ఒక 8,000 కోట్ల రూపాయల భారం పడబోతుందా కరెంట్ ఛార్జీల రూపంలో? ఇంకా పెంచడానికే సిద్ధమవుతుందా రాష్ట్ర ప్రభుత్వం? చూడాలి. బేసిక్గా అయితే ఒక అంటే దాన్ని ఏమంటారంటే ముందుగానే మానసికంగా సిద్ధం చేసి వాళ్ళు చెప్పిన లెక్కలే. ఇంతకు ముందు చంద్రబాబు గారు ఇచ్చిన హామీ అయితే కరెంటు ఛార్జీలు ఎట్టి పరిస్థితుల్లో పెంచము, పైగా తగ్గిస్తామని కూడా హామీ ఇచ్చారు. చివరిలో తగ్గించకపోగా పెంచితే ఖచ్చితంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు జగన్ హయాంలోది ఒకసారి గుర్తు తెచ్చుకుంటే లాస్ట్ 5 yearsలో మనమే 5-6 సార్లు డివైడ్ చేసాం కరెంటుకి సంబంధించి. రేట్లు పెరిగినప్పుడు, బాధుళ్ళప్పుడు, అన్నిటి గురించి మనం మాట్లాడాం. కాబట్టి మన దగ్గర ఏమో మాటం లేదు. ఇప్పుడైనా అంతే కదా, ఛార్జీలు దాంట్లో నువ్వు కంట్రోల్లో పెట్టాల్సినటువంటి దాంట్లో బాధ్యతే. వీళ్ళు ఏం చెప్తున్నారు, 8,000 కోట్ల రూపాయలు అంటే 20,000 కోట్లు వేయాల్సి ఉంది, కానీ 8,000 వేస్తారని కనిపించేద్దామని జ్యోతి ప్రయత్నిస్తాం. 8,000 కోట్లకే ఓకే చేస్తారు, అది తెలిసింది. 8,000 కోట్లు అంటే అట్లేం కాదు, అది కూడా ఏడాదికి. ఈ ఏడాదిలో 8,000 కోట్లు. మన టారిఫ్ ఎంత పెరుగుతుంది అప్పుడు? అదే కదా ప్రాక్టికల్ గా. అది దాదాపుగా యూనిట్ ధర 4 నుంచి 6 రూపాయల వరకు పెరుగుద్ది అనేది, అది చాలా భారం అవుతుంది కదా. అంటే 4 రూపాయలకి 6 రూపాయలకి పెరుగుతుందా? యూనిట్ మీద 4 రూపాయలకి 6 రూపాయలు పెరుగుద్దో తేల. ఇక్కడే చిన్న లాజిక్ పెడుతున్నారు. మీరు 4.5, 6.5 అనుకున్నప్పుడు యూనిట్ మనకి స్టార్టింగ్ 2.5 రూపాయలు ఎంత ఉంది, అది 4 రూపాయలు చేస్తాము అనుకోండి, ఒక ఆస్పెక్ట్.
అప్పుడు మనం ఏమనుకోవాలి, 4 6 అనుకున్నారు కానీ పాపం 4కే చేసేసారా అని మనం ఫీల్ అవ్వాలి. కానీ స్లాబ్ 4 పెంచాలనుకున్నా అని చెప్పారు, అయినా బాబు గారు ఒప్పుకోలేదని మనల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం. కానీ స్లాబ్ మారినప్పుడు అది పెరిగిపోతుంది కదా, 100 యూనిట్లు 200 యూనిట్లు. టోటల్గా బిల్లు మన చేతికి వచ్చినప్పుడు లెక్క తెలుసు. ఇప్పుడు నేను ఇదివరకటి రోజుల్లో ఒక ఆఫీస్కి సంబంధించి మొదట్లో 5,000 బిల్లు కట్టా, తర్వాత 11,000 బిల్లు కట్టా, 15,000 బిల్లు కట్టా. ఇప్పుడు కనబడుతోంది ఎంత పెరిగింది అనేది. నేను రేపు పొద్దున్న లెక్కేసుకునేది ఏ నెలకి ఆ నెల కదా, ఇదేదో 10 ఏళ్ల తర్వాత కాదు కదా. డిఫరెన్స్ తెలిసిపోతుంది. భారం పడగానే జనాల్లో కడుపు రగిలిపోతుంటది. అది జగన్కి ఎన్నోసార్లు చెప్పినా పట్టించుకోలేదు. మనం వీడియోలో చేసాం, మనం పట్టించుకోలేదు, పోయాడు, దెబ్బ కొట్టింది. రేపు పొద్దున్న అది కూడా అదే రిపీట్ అవుతుందేమో. తెలంగాణ రాజకీయాలు చూసుకుంటే ఒక ఇద్దరు నాయకుల మధ్య జరిగిన రాజకీయం మధ్యలో సినీ ఇండస్ట్రీని బలి చేసిందా? నిజంగా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు, ఆమె కేటీఆర్ టార్గెట్ అయితే మధ్యలో మొత్తం ఆమె సినిమా ఇండస్ట్రీనే కెలికిపారేసింది. ఇందులో 2 కోణాలు కనిపించినాయి నాకు. ఒక కోణం ఏంటంటే తనని గురించి సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన పాయింట్ని బేస్ చేసుకుని ఆవేదనతో ప్రారంభించి ఆగ్రహంతో డైవర్ట్ కావడం, ఇది ఒక ఆస్పెక్ట్. రెండవ ఆస్పెక్ట్ ఆవిడది ఏం కనబడుతుందంటే రేవంత్ స్కెచ్లో భాగంగా జరిగి ఉండాలి. ఏంటది? హైడ్రా నుంచి డైవర్షన్ కోసం. ఈ రెండిట్లో ఏదో ఒకటి అయి ఉండాలి. ఎందుకంటే రేవంత్ వాడిన పదం ఆవిడ వాడింది. నాగ చైతన్య సమంతాల విడాకులకి కేటీఆర్ కారణం అన్నటువంటి చిట్ చాట్ ద్వారా గతంలో రేవంత్ ప్రచారంలోకి తీసుకొచ్చాడు. యూట్యూబ్లకి టైటిల్స్ కోసం అప్పుడు తీన్మార్మాలని చేత అనుకుంటా అనిపించాడు. అప్పుడు ఏదో కాపీ పెట్టి తీన్మార్మాల అన్నప్పుడు కాంగ్రెస్ కి సపోర్టింగ్ ఉన్నాడు, అతని చేత దీని మీద చాలా మాట్లాడిపించాడు. అట్లాంటి కోణంలో కేటీఆర్ మీద అట్లాంటిది ఏదో జరిగి ఉండాలి. అంటే మొన్నటి వరకు హైడ్రా వ్యవహారంలో ప్రతిపక్షాలు కొంచెం సైలెంట్గా ఉన్నాయి. ఈ 2 వారాల నుంచి అటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ హరీష్ రావు గారు వీళ్ళందరూ బయటకు రావడం, బండి సంజయ్ మాట్లాడడం, లేదంటే ఆయన కూడా బీజేపీ ఎంపీ, ఆయన పేరు ఈటెల రాజేందర్ బయటకు రావడం, ఇది ఒక్కసారి ఒక హైప్ వచ్చేసింది. అలాగే బాధితులు కూడా మేము ఉన్నామని ఒక భరోసా ఇవ్వడం, అది ఏమన్నా కాంగ్రెస్ పార్టీని భయపెట్టిందా? అదే అందుకోసమే డైవర్ట్ అయిందేమో అనుకుంటున్నాను. అంటే ముందున్నటువంటి కాన్సెప్ట్ నుంచి డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు. కాకపోతే 2 రోజులు డైవర్షన్ ఉంటుంది. ఇప్పుడు ముందు నువ్వు కూలగొట్టిన ప్రతిసారి గొడవ అవుతుంది. సింపుల్ లాజిక్ ఏంటంటే మూసీ ప్రక్షాళన అనేటటువంటి కాన్సెప్ట్ మంచి కాన్సెప్ట్. పేదలకు అక్కడ ఏం చేయాలా? సింపుల్ లాజిక్ 2 పద్ధతులు ఉన్నాయి. కృష్ణలంకలో విజయవాడని సాక్ష్యంగా తీసుకుంటే చాలు. విజయవాడ కృష్ణలంక అదంతా కలిపి మొత్తం దగ్గర 40-50 వేలు ఇల్లు తీయాలి. రిటైనింగ్ వాల్ కట్టేశాడు. సింపుల్ కదా. ఇప్పుడు కూడా ఇక్కడ రిటైనింగ్ వాల్ కట్టేస్తే అయిపోద్ది కదా. ఎందుకు ఖాళీ చేయించి వాళ్ళందరినీ ఏడ్చి పెడబొబ్బలు పెట్టి మళ్ళీ ఆ తర్వాత మార్చుకోవాల్సిన అవసరం ఏంటి? అనారోగ్యం. మరి ఎట్టుంటున్నారు వాళ్ళు ఎంతకాలం? వాళ్ళు ఆల్రెడీ అలవాటు పడ్డోళ్లే కదా. అప్పుడు నువ్వు రిటైనింగ్ వాల్ కట్టి యువతల పక్కన శానిటైజ్ చేసి బాగు చేయి. రిటైనింగ్ వాల్ లోపల కాలం ఎట్లాగూ మూసిని బాగు చేస్తున్నావు కదా నువ్వు, సెటరైట్ అయిపోతుంది కదా. అది మంచి సలహా ఇచ్చింది కిషన్ రెడ్డి, అది పాటిస్తున్నాడు ఈయన. కేటీఆర్ చెప్పినట్టు 1,50,000 కోట్ల రూపాయలంటే అంతకుముందు వాళ్ళు కాళేశ్వరాన్ని ఒక హబ్ కింద తీసుకున్నారు, వీళ్ళు మూసీని హబ్ కింద తీసుకుంటారు రేపొద్దున. దానికి లెక్క ఏం తెలియదు. ఒక రకంగా అక్కడ కూడా 6 గ్యారంటీలు అనే కాన్సెప్ట్ వీటి వల్ల డామినేట్ అయిపోయి ఎక్కడికి వెళ్ళిపోయింది. అంటే అది డైవర్ట్ ఇక్కడ అక్కడ వాళ్ళు ఇంకా 300 రోజులు అయిపోయింది, ఇంకా ఇలా 100 రోజులు. 300 రోజులైనా ఏం చేయట్లా. అదేమంటే బస్సులు వేసాం కదా అని చెప్తుంటారు, లేకపోతే రుణమాఫీ చేసామంటారు. రుణమాఫీలో కూడా 1/1 చేశారు, అది కూడా నడుస్తాను. మొత్తం మీద డైవర్షన్ పాలిటిక్స్ 2 రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయం ఒక రకంగా ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో తిరుమల లడ్డు గురించి, లేదంటే కల్తీ నెయ్యి గురించి ఇప్పుడు సుప్రీం వరకు వెళ్ళిపోయింది. సుప్రీం కొత్తగా ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఆదేశించింది వేయాలని. అందులో కూడా 5 సభ్యులతో కూడిన ఆ సంస్థ ఏం చెప్తుంది, రేపొద్దున్న ఎటువంటి నిజాలు వెలికి తీస్తుంది, 2 ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు జాతీయ దర్యాప్తు సంస్థ అందరూ కూడా ఇన్వాల్వ్ అయితే నిజాలు బయటకు వస్తాయా, కుట్ర కోణాన్ని వెలికి తీస్తారా, ఇవన్నీ వేచి చూడాల్సిన అంశాలు. ఇది ఇవాల్టి వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి.